పర్వాలేదు, ప్రారంభించండి. అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచించ వైభవం తం నరంబపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. భగవంతుడు మనందరిలో ఉన్నాడు అన్న విషయాన్ని మనం మాటిమాటికి ప్రతి చోట కూడా తెలుసుకుంటున్నాం. అయితే ఆ భగవంతుణ్ణి గుర్తించడానికి మనం చేసేటటువంటి సాధననే లలితా సహస్రం కావచ్చు, విష్ణు సహస్రం కావచ్చు, భగవద్గీత కావచ్చు, మరేదైనా కూడా కావచ్చు. భగవద్గీతలో మనం తెలుసుకున్నాం, మనలో ఉన్నటువంటి కొన్ని విషయాలను కనుక మనం మార్చుకున్నట్లయితే, భక్తి యోగంలో తెలుసుకున్నాం, కొన్ని విషయాలను కనుక మార్చుకున్నట్లయితే మనము దైవత్వాన్ని పొందుతాము. ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనము భక్తి యోగంలో తెలుసుకున్నాం. 34-35 లక్షణాలని మనము భగవద్గీత లోపల చాలా బాగా తెలుసుకున్నామన్న సంగతి మనందరికీ తెలుసు. ఏమిటి ఉండాలి? అహింస. ఎవరిని మానసికంగా కానీ, అంటే మన మాటలతో కానీ, మన మనస్సుతో కానీ, మన శరీరంతో కానీ ఎవరి గురించి చెడుగా అనుకోకుండా, ఎవరిని బాధ పెట్టకుండా ఉండడం. రెండవది మన ఇంద్రియాలను నిగ్రహించుకోవడం. ఇంద్రియాలను నిగ్రహించుకోవడం అంటే ఎందుకు నిగ్రహించుకోవాలి అంటే అవసరాన్ని బట్టి నిగ్రహించుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు నిగ్రహించుకోవడం కాదు, అవసరాన్ని బట్టి. ఉదాహరణకి చెడు పనులు చేయాలి అనిపిస్తుంది, అప్పుడు ఏం చేస్తాం? మనం చెడు పనులు చేయకుండా మనం నిగ్రహించుకుంటాం. చెడు మాటలు వినాలనిపిస్తుంది, చాడీలు వినాలనిపిస్తుంది, తప్పులు చేయాలనిపిస్తుంది. ఆ సమయంలో మనని మనం నిగ్రహించుకుంటే సరిపోతుంది. ఇది ఇంద్రియ నిగ్రహం. అన్ని ఇంద్రియాలను అలా పట్టేసేసి అన్నం తినకుండా అలా కూర్చొని చేయడం కాదు. ఇంద్రియ నిగ్రహం అంటే ఏవైతే చెడు పనులు ఉన్నాయో వాటికి సంబంధించినంత వరకు మనకు ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ఇక అందరన్నా కూడా ప్రేమ ఉండాలి. అంటే కేవలం మనుషులంటేనే కాదు, పశుపక్షాదులు, జంతువులు, ప్రతి జీవం కూడా చూసినప్పుడు మనకు ఆనందం కలగాలి. ఎందుకంటే మనలో వాటిలో ఉన్నది ఒకటే. ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం, మనము శరీర రూపేణా వేరు కానీ ఆత్మరూపైనా ఒక్కటి అన్న విషయాన్ని తెలుసుకున్నాం. కాబట్టి ఏంటంటే ఆత్మరూపంలో ఒకే స్వరూపంలో ఉన్నటువంటి మనందరము భగవంతుడిని గుర్తించాలి మనలోనే. జాగ్రత్తగా వినండి, మళ్ళీ చెప్తాను ఇదే మాటను, మళ్ళీ చెప్తాను, 2 సార్లు చెప్తాను, 3 సార్లు చెప్తాను. మన అందరిలో ఉన్నటువంటి భగవంతుణ్ణి మనం గుర్తించాలి. అందులో ఉన్నది ఒకటే ఆత్మస్వరూపం. కాబట్టి అవతల వారిని చూస్తే నాకు నేను జ్ఞాపకం రావాలి. ఎందుకంటే భగవంతుడు చెప్పాడు, అవతల వారిని నువ్వు బాధ పెడుతున్నావు అంటే నువ్వు నన్ను బాధ పెడుతున్నావు అనే అర్థము. అవతల వాళ్ళని కనుక నువ్వు దయగా చూసినట్లయితే నాతో నువ్వు దయగా ఉన్నట్టే. చాలా సింపుల్, ఏమీ లేదు. మనము జీవితాన్ని, చాలా సులభమైనటువంటి జీవితాన్ని చాలా కాంప్లికేట్ చేసుకుంటూ ఉంటాం. తెలిసి తెలియక, సమాజంలో ఉన్నంత వరకు, అనుకోకుండా నేర్చుకున్నవి కొన్ని, పరిస్థితుల ద్వారా నేర్చుకున్నవి కొన్ని. ఇలా మనం ఏంటంటే జీవితంలో ఎప్పుడు బాధ పెడుతూ జీవితాన్ని గడుపుతూ ఉంటాము. కష్టం వచ్చింది, ఏం చేయాలి? క్షమించేసేయాలి. సింపుల్, క్షమించేసేయాలి, వదిలేయండి వాడిని. ఏమైంది? అయితే క్షమిస్తే ఏమవుతుంది? వాడి అక్కడ తప్పు తగ్గిపోతుందనో, లేకపోతే మనం ఏదైనా అల్పులమైతామనో కాదు. ముందు మనం మనశ్శాంతిగా ఉంటాం. నేను మా పాత ఇంట్లో ఉన్నప్పుడు మా ఇంటి ఓనర్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఏ విషయంలో అయినా కూడా చాలా కామ్గా, చాలా కంపోజ్డ్గా ఉండేవాడు. ఆయన ఏం చేసేవాడు? ఏది జరిగినా జరగని, నాదేం పోయింది అనుకునేవాడు. ఆయనకి సులభంగా అలా వయస్సు కూడా గడిచిపోతూ ఉండేది. ఇదే పరిణతి. ఒక్కొక్క రోజు గడవడమే కష్టమవుతున్నటువంటి ఈ రోజుల్లో, ఈ గంట గడిస్తే చాలు, ఈ రోజు గడిస్తే చాలు, ఈ నెల గడిస్తే చాలు, ఈ సంవత్సరం గడిస్తే చాలు, ఇలా ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ఎన్నో కష్టాలు పడుతూ, ఎన్నో బాధలు పడుతూ, ఈ కష్టాలు నాకెందుకు వచ్చాయి దేవుడా అని చెప్పేసి ఆలోచిస్తూ ఇలా అనుదినము దుఃఖంలో మనము ఉన్నాము. కాబట్టి భగవంతుడు ఏమంటాడంటే ఆనందంగా ఉండడం పెద్ద కష్టం కాదు, చాలా సుఖం. అందులో లలితలో ముందుకు వెళ్తున్నా కొద్దీ ఇంకా అయిపోయింది. ఇంకా పూర్తి స్థాయి ఆనందంగా, ప్రకాశవంతంగా, ప్రజ్వలంగా, వెలుతురుగాను, భాసిల్లుతూను, చైతన్యవంతంగాను, విజ్ఞాన స్వరూపంగాను, ఇవి తప్ప వేరేవి రావు. మీరు చూడండి, ఇవే వస్తాయి. ప్రతి వారం ఇవే తెలుసుకుంటాం మనం. భగవంతుడు చెప్తున్నాడు, క్షమతో పాటు శాంతంగా ఉండు. నువ్వు క్షమించేసావంటే నువ్వే శాంతంగా ఉంటావు.
ఎందుకు శాంతంగా ఉండవు? ప్రశాంతంగా ఉండు. ఇంకా నీకు ప్రశాంతత కావాలి అంటే అప్పుడు నువ్వు తపస్సు చెయ్యి. ఎప్పుడైతే నువ్వు అందరినీ ప్రేమిస్తావో అప్పుడు నీకు ప్రశాంతత కూడా వస్తుంది. ఎప్పుడైతే నువ్వు అందరినీ క్షమిస్తావో అప్పుడు ప్రశాంతత కూడా వస్తుంది. అప్పుడు తపస్సు చేయడం చాలా సులభం కదా. ఎప్పుడైతే తపిస్తూ తపిస్తూ ఉంటావో అదే నీకు ధారణ ధ్యానంలోకి తీసుకెళ్తుంది. ఆ ధ్యానం లోపల కనుక్కునేది మనం ఒకటే, అది సత్యము. జాగ్రత్తగా వినండి, ఎంత బ్యూటిఫుల్గా భగవంతుడు ఈ విషయాలను మనకు తెలియజేస్తున్నాడు. భగవంతుడు ఏమంటున్నాడంటే, ముందు నువ్వు ఎవరిని బాధ పెట్టకు, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో. ప్రపంచంలో మనం ఎవరిని మార్చగలము? ఎవరిని మార్చలేము. మనని మనం మాత్రమే మార్చుకోగలము. కాబట్టి ఏమంటున్నాడంటే భగవంతుడు అహింసగా ఉండాలి, ఇంద్రియాలని నిగ్రహించుకోవాలి, సర్వభూతాలని దయతో చూడాలి, వాటిని క్షమించి వదిలేసేయాలి. క్షమించేయడం వల్ల మనం శాంతంగా ఉంటాం. అప్పుడు మనకు తపస్సు చేయడానికి, అంటే తప్పించడం, తపస్సు అంటే తప్పించడం, భగవంతుడి కోసం తప్పించడం నిరంతరము, ప్యాషన్ ఇంగ్లీష్ లోపల. ఆ ప్యాషన్ మనకు పెరుగుతుంది. ఆ ప్యాషన్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు మనకు ధ్యానం కుదురుతుంది, మెడిటేషన్ కుదురుతుంది. ఎప్పుడైతే మనకు మెడిటేషన్ కుదురుతుందో అప్పుడు మనము సత్యాన్ని తెలుసుకుంటాము. ఈ జీవితం అంతా ఎందుకు? జీవితం అంతా ఒకటే పర్పస్, ఏంటంటే సత్యాన్ని తెలుసుకోవడం. మనకు జీవితంలో వేరే పర్పస్ లేదు. అందరూ గుర్తుంచుకోండి, సత్యాన్ని తెలుసుకోవడమే. బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. మనం చూస్తున్నదంతా కూడా మిథ్య. ఈరోజు డబ్బు సంపాదిస్తున్నాము, ఆస్తులు సంపాదిస్తున్నాము, మిత్రులను సంపాదిస్తున్నాము, ఎంతోమందిని సంపాదిస్తున్నాం. ఇవన్నీ కూడా వదిలేసి శరీరం మీద ఉన్న బట్టలని కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాం కదా. ఇది నాది, ఇది నీది అని చెప్పి ఎన్ని రోజుల పాటు ఈ పోరాటం, ఎన్ని రోజుల పాటు ఈ ఆరాటం. ఒకసారి కనుక మనం ఇవన్నీ ఆలోచించినట్లయితే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. నిజమే కదా, అనవసరంగా మనము చిన్న చిన్న విషయాల్ని చాలా కాంప్లికేట్ చేసుకుంటున్నాము. ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ 8 ఏమంటారంటే అష్టవిధ పుష్పాలు అంటారు. భగవంతుడు చెప్పాడు, పత్రం పుష్పం ఫలం తోయం. నీకేది అవసరం లేదయ్యా బాబు, నువ్వేదో అహంగులు చేస్తున్నావు, ఆర్భాటాలు చేస్తున్నావు, ఇవన్నీ నాకు అవసరం లేదు. పత్రం పుష్పం ఫలం తోయం. ఆ పుష్పాలు కూడా నాకేం కావాలి, ఏదో నువ్వు ఏ చెట్టుది ఆ చెట్టుది తెంపుకురా, సరే మంచిదే, చెట్టు నుంచి తెంపుకొస్తే మంచిదే, కానీ ఏ పుష్పం కావాలి నాకు? నీ లోపల అహింస అనే పుష్పం కావాలి, నీ లోపల ఇంద్రియ నిగ్రహం అనేటటువంటి పుష్పం కావాలి, నీ లోపల సర్వభూత దయ అనేటటువంటి పుష్పం కావాలి, నీ లోపల శాంతం అనేటటువంటి పుష్పం నాకు అర్పించు, నీ లోపల తపస్సు అనే పుష్పాన్ని నాకు అర్పించు, క్షమ అనేటటువంటి పుష్పాన్ని నాకు అర్పించు, ధ్యానం అనే పుష్పాన్ని నాకు అర్పించు. అప్పుడు నువ్వు సత్యం అనేటటువంటి ఈ పుష్పాలన్నిటికీ కూడా పెద్ద పుష్పం అది నువ్వు తెలుసుకోగలుగుతావు. ఈ అష్టవిధ పుష్పాలు ఎక్కడున్నాయో తెలుసా? ఎన్ని తోటల్లో ఉన్నాయో తెలుసా? అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఎన్నో తోటల్లోంచి ఎన్నో పుష్పాలు తెలుసుకుంటూ ఉంటాం. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని ఉత్తరాఖండ్లో ఒక ప్లేస్ ఉందన్నమాట. అక్కడికి చాలామంది ట్రెక్కింగ్కి వెళ్తూ ఉంటారు. ప్రతి సంవత్సరము జూలై, ఆగస్టు, సెప్టెంబరు మిడ్ వరకు, లేదా జూలై, ఆగస్టు మోస్ట్లీ, ఈ 2 నెలల్లో అది యునెస్కో సైట్ అన్నమాట. అక్కడ కొన్ని వేల రకాల పుష్పాలు అలా ఉంటాయి. అక్కడికి ఒక కారు, బైకు ఇవన్నీ వెళ్ళమన్నమాట. అంటే కంప్లీట్లీ అన్పొల్యూటెడ్ ప్లేస్. అక్కడ వచ్చేటటువంటి పుష్పాలు, వాటి వాసన, వాటిలో రకాలు, వాటిలో రంగులు, మళ్ళీ అందులో కూడా ఒక సంవత్సరం పూసిన పువ్వులు మరో సంవత్సరం పూయవు. భగవంతుడు పుష్పాలను చూపించినప్పుడల్లా మన గుండె పొంగేలాగా చేస్తాడు. ఎందుకంటే బాబు, ఇవి నువ్వు నాకు అర్పించాలి. ఆ పుష్పం, ప్రతి పుష్పము ఎదురు చూస్తుంది నువ్వు నాకు అర్పిస్తావని. ఆ పుష్పాలన్నీ చూస్తున్నప్పుడు మనం ఏమనుకోవాలి? మన హృదయం అనేటటువంటి పుష్పాన్ని భగవంతుడి యొక్క పూజకు అర్పించాలి. అహింస ఎవ్వరూ కూడా గుర్తుంచుకోండి. పొరపాటున కూడా ఎవరో మనది ఏదో అన్నారు, పక్కకి తప్పుకొని వెళ్ళిపోండి, ఎంత సులభమో చూడండి. ఒకసారి క్షమించేసి వెళ్ళిపోండి, ఎంత సులభమో చూడండి. అందరినీ ప్రేమించండి, ఎంత సులభమో చూడండి. అంటే చాలా 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 సులభమైన వాటిని కూడా మనం భగవంతుడికి అర్పించడం లేదు. కానీ భగవంతుడి యొక్క అసలు విషయాన్ని తెలుసుకోవాలంటే మన జీవితం లోపల ఉన్నది ఒకటే లక్ష్యము. మళ్ళీ 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 అదే చెప్తున్నాం. మన జీవితంలో ఉన్నటువంటిది ఒకటే లక్ష్యం, మనకి ఇంకా వేరే లక్ష్యం లేదు. ఆ లక్ష్యం ఏంటంటే భగవంతుడిని తెలుసుకోవాలి. ఇక్కడ దాకా చెప్పిన దాంట్లో కొద్దిగా ఇది ఇంపార్టెంట్. ఎవరికైనా ఒక్క డౌట్ ఉంటే ఏమన్నా అడగగలదా ప్లీజ్? ఇంకా మనం లలిత స్టార్ట్ చేసుకోలేదు. ఒక్కసారి ఇప్పుడు అడిగిన దాంట్లో ఎవరికైనా డౌట్ ఉందా? ఎందుకంటే ఇది కొద్దిగా ఇంపార్టెంట్. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. ఏం లేదండి, ఇప్పుడు దేవుణ్ణి మనం పోవాలి, కాకపోతే మనసులో ఇప్పుడు మనం పటాలను పూజించి అదే మన విగ్రహారాధనకి దీనికే డౌట్ క్లియర్ అవ్వట్లేదండి. ఏంటంటే ఇప్పుడు జ్ఞానం ఉన్న వాళ్ళు
మనిషిలో దేవుని చూసేవాళ్ళు జ్ఞానం ఉన్న వాళ్ళ. అంటే ఇప్పుడు మనం ఎవరినైనా స్వామీజీని తీసుకుని మనం మన పటం పక్కన పెట్టడానికి మనసు ఇదవట్ల. మనం దేవుడు అని మనసు ఒప్పుకోవట్లేదు. అట్ ద సేమ్ టైం మన పటమే దేవుడా అంటే అది జ్ఞానం లేనట్ట, లేదా అది జ్ఞానం ఉన్నట్ట. ఓకే, ముందుగా గుర్తించాల్సింది ఏంటంటే దేవుడు లేని ప్రదేశం లేదు. నాకు ఒక్క మాట చెప్పండి, భగవంతుడు సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉన్నాడు, సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి. దీని అర్థం ఏంటి? భగవంతుడు లేని ప్రదేశం ఏదన్నా ఉందా? ఏమీ లేదు సార్. ఏమీ లేదు అంటే వస్తు రూపేణ లేదా మన ప్రకృతి రూపేణ ఇవన్నీ అర్థమవుతున్నాయండి. ఎటొచ్చి మన స్వామీజీల దగ్గరనో లేకపోతే అంటే నేను అనేది మనిషిలో దేవుని చూడడం అనేది మనసుకి అది ఒప్పుకోవడానికి కష్టంగా ఉంది. అంటే వాళ్ళు చేసే పనుల వల్ల ఇది వచ్చిందో లేకపోతే అంటే జ్ఞానం అంటే మనం మనుషుల్లో కూడా దేవుని చూడడం అనేది జ్ఞానమా? కరెక్ట్ జ్ఞానం అంటే మన మనుషుల్లో దేవుని చూడటమా? అంటే అన్నిట్లలో దేవుని చూడడం, మనుషులో కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వస్తువులోనూ దేవుని చూడటము ముఖ్యం ఇక్కడ ప్రపంచంలో. ఎందుకంటే అందరిలో ఉన్నటువంటి చైతన్యం ఒకటే కదా. ఇప్పుడు మనకు ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్ ఉంది నాది, ఇప్పుడు నేను ఇందులో అయితే మాట్లాడుతున్నాను, ఇందాక నుంచి ల్యాప్టాప్లో ట్రై చేస్తున్నాను. ఈ రెండిట్లో ఉన్న ఎలక్ట్రిసిటీ ఒకటేనా కాదా చెప్పండి? కానీ డివైజెస్ యొక్క పర్పస్ వేరు, దీని పర్పస్ వేరు, దాని పర్పస్ వేరు, కానీ ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది ఒకటే. ఇది మనము తెలుసుకున్న తర్వాత ఏమనిపిస్తుందంటే ఎవరినైనా ఎందుకు ద్వేషిస్తామో, ఎందుకు మనము ఇష్టపడతాము? ఒక మనిషి చెడ్డగా చేస్తున్నాడు అంటే దానికి కారణం ఏదో ఉంది. ఉదాహరణకి పాము ఉంది, పాముని దేవుడు తిడతాడా? ఏ పామా నువ్వు అందరినీ కాటేస్తున్నావు అని చెప్పి తిడతాడా? తిట్టాడు. పాముని పైకి వెళ్ళిన తర్వాత అంటాడు వెరీ వెల్ 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 డన్, జాబ్ ఎక్సలెంట్గా నువ్వు చేసావు. ఎంతమందిని కాటేసావు అంటే 100 మందిని, వండర్ఫుల్, నీ టార్గెట్ ప్రకారం 100 మందిని కాటేసావని మెచ్చుకుంటాడు. ఉంది, ఆవు చాలా సాధు జంతువు, ఇలా ఉంటుంది. కుక్క వచ్చి పక్కన అరిచినా కూడా అది భయపడి పక్కకి వెళ్ళిపోతుంది. మరి నేనేం చెప్పాలంటే ఆవుకు కుక్క కంటే ఎక్కువ శక్తి ఉంటుంది, అవునా? సో సింహం ఉంది, సింహం దొరికిన వాటిని దొరికినట్టుగా పట్టి తినేస్తుంది. దేవుడు వచ్చేసి సింహమా నువ్వు తప్పు చేసావు అని అంటాడా? అనడు. తప్పు కేవలము మనుషులు మాత్రమే చేయగలరు. అయితే ఈ మనుషులలో కూడా ఏమైందంటే పూర్వజన్మ దుష్కృతాల వల్ల సుకృతాల వల్ల కొన్ని మారవు. కొన్ని మారినప్పుడు ఏమైందంటే వాటి ద్వారా వాళ్ళు వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఉదాహరణకి నాకు వచ్చే జన్మలో మీరు ఈ జన్మలో అందరూ బాధ పెట్టారనుకోండి, వచ్చే జన్మలో నేను మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాల్సి వస్తుంది. అంటే అందువల్ల ఏమవుతుందంటే మన అంత మాత్రం చేత వాళ్ళ లోపల భగవంతుడు లేనట్టు కాదు. సిమిలర్లీ ఇప్పుడు ఈ స్వామీజీలు, ఈ ప్రవచనకర్తలు వీళ్ళు చేసుకుంటున్న డబ్బులు కష్టం అనిపిస్తుంది, ఒప్పుకోవడం కష్టం అనిపిస్తుంది, ఒప్పుకోవడం కష్టం అనిపిస్తుంది. స్వామీజీని పూజించే వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళు ఏంటంటే మనుషుల్లో దేవుడు ఉన్నాడు కదా అంటే మీ విగ్రహాల్లో దేవుడు ఉన్నాడా? అట్ ద సేమ్ టైం ఎవరు చేసిన దాన్ని వాళ్ళు సమర్థించుకోవడానికి పదాలా? అసలు నిజమేంటి? అవును, నిజం ఏంటంటే అన్నిటిలో దేవుడు ఉన్నాడు, కథం ఒకటే. బ్రహ్మ తప్ప మరే పదార్థం లేదు ఈ ప్రపంచంలో, రెండవ పదార్థం లేదు. సింపుల్, అంతే ఆన్సర్, ఒకటే ఆన్సర్. వాడు చెడ్డవాడు కానీ మంచివాడు కానీ ఎవడన్నా కానీ అందరూ ఒకటే. అయితే సాధనలో మనుషులకు ఉన్నటువంటి అవకాశం ఏంటంటే సాధన ద్వారా భగవంతుడి యొక్క పూర్తి స్థాయికి మనం చేరుకోవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు నేను 110 వోల్ట్స్ 220 వోల్ట్స్ బల్బులు అనుకోండి, నేనేం చేయాలి? నాలో ఎలక్ట్రిసిటీని పెంచుకుంటూ పవర్ హౌస్ లోపల 60,000 వోల్ట్స్ ఉన్నాయి, అక్కడికి చేరుకోవాలి. అంటే నేను సాధన చెయ్యగా ఏమవుతుందంటే నా లోపల శక్తిని పెంచుకుంటాను. నా లోపల శక్తిని పెంచుకున్నప్పుడు ఏమవుతుందంటే నేను భగవంతుడిని చాలా సులభంగా చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు నేనే భగవంతుని అవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ సాధన చేసేటప్పుడు ఏమవుతుందంటే మనకు అడ్డంకులు ఎన్నో వస్తూ ఉంటాయి. అడ్డంకులు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మనకు నచ్చని జనాలకు పక్కకి వెళ్ళిపోవాలి. వాడిలో దేవుడు ఉన్నాడా? ఉన్నాడు, కానీ దానివల్ల మనకు డిస్టర్బెన్స్ అవుతుంది. మన మార్గంలో మనం ముందుకెళ్లకుండా అవి ఆటంకాలు. కాబట్టి ఏం చేస్తాము? వాటిని ఎదుర్కొని పక్కకి వెళ్తాము. ఉదాహరణకు ఆంజనేయ స్వామినే చూడండి, ఆయన సాధకుడు. ఆయన ఏం చేశాడు? ముందు మహేంద్ర పర్వతం నుంచి ఒక్క దూకాడు. దూకి వెళ్తుంటే ముందు మైనాకుడు వచ్చాడు. మైనాకుడు వచ్చేసి అడ్డం పెట్టి ఇది చేశాడు. మైనాకుడు వచ్చేసి అడ్డం వచ్చాడు. రాగానే ఏం చేశాడు? మైనాకుడితోని మంచి మాట చెప్పేసి బాబు నేను వెళ్ళిపోతాను, మళ్ళీ వస్తానని చెప్పి దాటిపోయాడు. ఇంకొద్ది దూరం వెళ్ళగానే సురస అనే నాగదేవత వచ్చి మా ఆతిథ్యం తీసుకోని, తప్పకుండా నేను వస్తాను, బట్ డిఫరెంట్ టైంలో వస్తాను అని చెప్పేసి చెప్తాడు. తర్వాత మూడోది ఏంటి? అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత
ఛాయాగ్రాహి వచ్చి లోపలికి లాగుతుంది. అప్పుడు దాన్నేమో బలంతో ఎదుర్కొంటాడు. తర్వాత అక్కడి నుంచి ఏం చేస్తాడు, చిన్నగా అయిపోయి అనిమ మహిమ గరిమ ఈ విద్యలు వచ్చు కాబట్టి ఆంజనేయ స్వామికి బుజ్జిగా అయిపోతాడు. అయిపోయి లంకిని దగ్గరికి వెళ్ళి లంకిని చావగొట్టి లోపలికి వెళ్తాడు. అవసరాన్ని బట్టి మనము సాధకులు వాళ్ళ మార్గాలని మార్చుకోవాలి. అందరిలో దేవుడు ఉన్నాడని ఆంజనేయ స్వామి ఊరుకోలేదు కదా. ఏం చేయాలంటే పరిస్థితిని బట్టి ఎక్కడ తగ్గాలి ఎక్కడ పెరగాలి అనేది ఆయన ఆలోచించుకున్నాడు. ఎక్కడ శ్రావ్యంగా ఉండాలి, ఎక్కడ రుద్రంగా ఉండాలి, ఎక్కడ రౌద్రంగా ఉన్న చోట శ్రావ్యంగా ఉండాల్సిన అవసరం లేదు, సున్నితంగా ఉండాల్సిన అవసరం లేదు, ఎక్కడ కోపంగా ఉండాలి ఎక్కడ ఎలా ఉండాలి అనేది తెలుసుకుని జీవితంలో వెళ్ళాలి. ఎందుకు? సాధకుడికి ఒకసారి సాధించేసిన తర్వాత వాళ్ళని సిద్ధులు అంటారు. సిద్ధులకు అందరూ సమానమే. సిద్ధులు వారిని వేరే వారిని వేరువేరుగా చూడలేరు. వాళ్ళు మనమందరం ఇంకా సాధకులమే. మనకి ఇవాళ పక్కవాడిలో దేవుడున్నాడు అనేటటువంటి సత్యము ఇంకా మనకు అక్కడి దాకా రాలేదు. అది మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. మనం ఏం చేస్తున్నామంటే చక్కెర ఎలా ఉంటుందో తెలుసుకుంటున్నాం. మీరు అందరూ అడిగారు, సార్ శ్రీనివాస్ గారు ప్రవచనాలు చెప్పారు కదా, చక్కెర ఎలా ఉందో చెప్పండి అన్నారు. అంటే అప్పుడు నేను ఏం చేశానంటే చక్కెర అంటే తెల్లగా ఉంటుంది, తర్వాత బ్రౌన్ కలర్లో ఉంటుంది, ఇవన్నీ చెప్తాను. చెప్పి అది స్ఫటికాల రూపంలో ఉంటుంది, ఇవన్నీ చెప్తాను. చెప్పిన తర్వాత ఏమవుతుంది, ఇలా మీరు వెళ్తారు, చక్కెరను గుర్తుపట్టగలుగుతారు. కనీసం ఇప్పుడు గుర్తుపట్టగలుగుతారు. మన లోపల ఎవరో ఒకరు ఆ చక్కెరని నోట్లో వేసుకుంటారు. వేసుకోగానే అయిపోయింది, అనుభవం వచ్చేసింది. ఎప్పుడైతే మీకు సత్యం బోధపడిందో, ఇప్పుడు మనం అందరము ఏంటంటే చక్కెరని డిస్క్రైబ్ చేసుకుంటున్నాం అంతే. ఆ చక్కెర ఎలా ఉంటుంది అనేది డిస్క్రైబ్ చేసుకుంటున్నాం. ఈ డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనకు వచ్చే ఆటంకాలన్నింటినీ పక్కకు తోసేస్తాం. ఆటంకాలన్నింటినీ కూడా పక్కకు తోసేసి మనం ఏం చేస్తామంటే అందరిలో దేవుడు ఉన్నమాట నిజమే, కానీ మనకు ఆటంకం కలిగించే ప్రతిదాన్ని దూరం. ఇప్పుడు ఎదురుగా మనకి ఎవడన్నా చంపడానికి వస్తున్నాడు అనుకోండి, వాడి దగ్గర దేవుడున్నాడు, వాడి దేవుడున్నాడు అని మనం ఉండకూడదు. కాళ్ళకు బుద్ధి చెప్పాలి, లేదా చెయ్యికి బుద్ధి చెప్పాలి. చెయ్యికి బుద్ధి చెప్పే శక్తి ఉన్నవాడు చెయ్యికి బుద్ధి చెప్తాడు, కాలికి బుద్ధి చెప్పే శక్తి ఉన్నవాడు కాళ్ళకి బుద్ధి చెప్పి అక్కడి నుంచి పారిపోతాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మనం ఎలా ఉండాలి అంటే సాధకుడికి ఆటంకాలు తప్పదు. సాధకుడుగా ఉన్నప్పుడే అభ్యంతరాలు, ఆటంకాలు, అనుమానాలు, శంకలు, ఏది నిజము ఏది అబద్ధము, ఏది మార్గంలో వెళ్తే బాగుంటుంది, ఏ మార్గంలో వెళ్తే ఈ రకమైనటువంటి ఇబ్బందులన్నీ వస్తాయి. సాధకులకి ఇది తప్పదు తప్పదు తప్పదు. దట్స్ ఇట్. సాధకులుగా ఉన్నంత వరకు ఈ మదనం తప్పదు. దీంట్లోంచి బయటపడడం అసంభవం. అయితే కరెక్ట్ గా చెప్పారు. లేదు, జీవిత సాధనలో వాళ్ళకి వచ్చే ఎదురయ్యే పరిస్థితులను బట్టి వాళ్ళు ఎదుర్కొనే ఎదురుని బట్టి మన ఆలోచనను పెంచుకోవాలి, మారుతూ ఉండాలి. ఇప్పుడు ఎందుకంటే అంతే కరెక్ట్ మీరు చెప్పింది. మనకు పరిస్థితులు ఎదురైనా కొద్ది మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇలాంటి ప్రవచనాలు విన్న తర్వాత ఏమర్థమవుతుంది మనకు, ఓకే మనం అనవసరంగా ఎవరిని కూడా కాళ్ళు పట్టుకోవడము, ఇంటికి పిలుచుకోవడము. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్వామీజీ మీ ఇంటికి వస్తా అన్నాడు, వచ్చాడు. ఆ స్వామీజీ డబ్బు తీసుకుంటాడు, ఆ స్వామీజీ గొప్ప కోసం వస్తాడు, ఆ స్వామీజీ ఏదో ప్రచారం కోసం వస్తాడు, ఫోటోలు దిగుతాడు, ఇలాంటివన్నీ చేశాడు అనుకోండి. దానివల్ల మీకేమి లాభము అని చెప్పి ఆలోచించుకోవాలి. మీ లోపల పరిణతి ఇవ్వగలరా? ఎవరు కూడా ఇలా ఆశీర్వదిస్తే ఎవ్వరికీ రాదు. అలా ఆశీర్వదించి బాగు చేసేటట్టయితే అయ్యో అది ప్రపంచంలో ప్రపంచమే వేరుగా ఉండేది. కాబట్టి ఎవరు ఆశీర్వదిస్తే అయిపోదు, మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాం అంతే, అంతవరకు ఓకే. కాకపోతే దానివల్ల ఒకటి జీవితం మారుతుందా? లేదు. ఎవడి జీవితాన్ని వాడే మార్చుకోవాలి. శ్రీకృష్ణ భగవానుడు ఏమన్నాడు, ఉద్ధరేదాత్మనాత్మానం, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఎవడో వస్తాడు ఏదో చేస్తాడని అనుకోకూడదు. మనని మనమే ఉద్ధరించుకోవాలి. ఎలా ఉద్ధరించుకుంటాం? భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానం ఉంది, అన్ని చోట్ల భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానం ఉంది. లలితా సహస్రనామం కానీ, విష్ణు సహస్రనామం కానీ, భగవద్గీత కానీ, ఈ మహా గ్రంథాలలో ఉన్నటువంటి జ్ఞానం ద్వారా మనం భగవంతుడిని తెలుసుకుంటాం. భగవంతుడు ఏం చేశాడంటే మనని తన నుంచి దూరంగా చేసి మళ్ళీ తనని తెలుసుకోవడానికి మందులన్నీ ఇచ్చాడు, మార్గాలన్నీ ఇచ్చాడు. తల్లి ఏం చేస్తుంది, పిల్లను దోబూచులో ఆడిస్తుంది, పక్క రూమ్లో పెడుతుంది, పెట్టి చూస్తూ ఉంటుంది ఆ పిల్ల తనను పట్టుకోగలుగుతుందా లేదా అని చెప్పి. పిల్ల పట్టుకోగానే తల్లి కూడా సంతోషపడుతుంది, పిల్ల కూడా సంతోషపడుతుంది. ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటంటే మనము భగవంతుడిలో భాగమే, కానీ భగవంతుడికి దూరం అయ్యాము. భగవంతుడికి దూరమైనటువంటి మనము భగవంతుడిని వెతకాలి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. దానికి ఇందాక చెప్పినటువంటి 8 రకాల పూజా విధానాల ద్వారా మనం భగవంతుడిని చేరుకోగలుగుతాము. 8 రకాల పూజా విధానాలు, మాటకి కాల్స్ వస్తున్నాయి ఎందుకు ఇవాళ. 8 రకాల పూజా విధానాల ద్వారా మనం భగవంతుడిని ఒక నిమిషం మళ్ళీ. పూజా విధానాల ద్వారా మనం అవేమిటి? ఆ పూజా విధానాలు ఏవో రకరకాల ఆచార వ్యవహారాలు కాదు, చాలా సింపుల్. క్షమించేసేయడం, భూతదయ కలిగి ఉండడం, అహింసగా ఉండడం, శాంతంగా ఉండడం,
ధ్యానం చేయడం, తపస్సు చేయడం, సత్యాన్ని తెలుసుకోవడం, క్షమించే గుణం. ఎస్ ఎస్ అయిపోయిందా? అంటే మనకి ఏంటంటే పూజా విధానాలు. చెప్పండి మేడం, సుధామోహన్ గారు చెప్పండి. అదే శ్రీకృష్ణుడు అంటే ఇందాక మేడం అది చెప్పిన దానిలోను ఆయన ఏమన్నారు, ఎలాగైతే ఆంజనేయ స్వామి పరిస్థితికి వెళ్ళాడో ఆయన మనకు కూడా ఏం చెప్పారు గీతలోని, మీ మీద ఎవరైనా అన్యాయం చేస్తే మీరు సహించకూడదు అంటే ఒక లిమిట్ దాకా, దాన్ని మించి చేస్తే మటుకు యూ హ్యావ్ టు రియాక్ట్. అంతే, బాధ్యతగా బాధ్యతగా అంతే. బాధ్యతగా అంటే ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి మన ఫ్యామిలీ మీదకి ఎవరైనా వచ్చారు, మన బాధ్యత ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవడం. కాబట్టి అక్కడ తప్పదు, మన ప్రాణం పోయినా సరే మనం బాధ్యతగా నిలబడాలి అక్కడ. ఉదాహరణకి ఎవరైనా ఇంటి మీదకి వచ్చాడు, మన ఇంటి మీదకి వచ్చి ఎవరో మన ఇంట్లో వాళ్ళని అప్పుడు మనం ఏం చేస్తాము, మన శాయ శక్తులా కూడా ప్రయత్నం చేసి వారందరినీ కూడా బయటికి వెళ్ళగొట్టడానికి ట్రై చేస్తాం. అందులోపల మన ప్రాణాలు పోవచ్చు, ఏమన్నా పోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే మనం ప్రయత్నం చేసినటువంటి అవకాశం ఉంది. అదే రోడ్డు మీద వెళ్తున్నాం, ఎవడో కామెంట్స్ చేశాడు, ఇప్పుడు వాళ్ళతో గొడవ పెట్టుకోకుండా మామూలుగా వెళ్ళిపోతాం అంతే. అంటే ఏంటంటే మళ్ళీ వెళ్ళి నాకు శక్తి ఉంది కదా అని కొట్టమని కూడా కాదు, బాధ్యత వరకు మనం ఖచ్చితంగా చేయాలి. మిగతావన్నీ ఏంటంటే సాధకులకి జాగ్రత్తగా ఆలోచించి వెళ్ళాలి. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, ఆయన ఆ లంకిని కొట్టినప్పుడు దాన్ని చంపేయలేదు కదా, లంకిని బలమైనటువంటి దెబ్బ కొట్టాడు అంతే. ఆయన కావాలనుకుంటే లంకిని అక్కడే చంపేయగలిగేవాడు, కానీ లంకిని చంపకుండా ఒక దెబ్బ వేసి వదిలేశాడు. ఎందుకంటే తనను కొట్టిందని తను కొట్టేశాడు అంతే. సో కాకపోతే అంటే ఏంటంటే మనం చేయగలిగేటటువంటి పని చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటాం. కాకపోతే మన సాధనలో వచ్చే ఆటంకాలు అవే ఎదురొచ్చాయి. ఇప్పుడు ఇక్కడ ఒకడన్నాడు, అక్కడ ఒకడన్నాడు, వాడొకడన్నాడు, వీడొకడన్నాడు, ఇలా 10 మంది మనల్ని డిస్టర్బ్ చేస్తుంటే ఏం చేస్తాం? అప్పుడు వీటన్నిటికీ కూడా మనం దూరంగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నిటికీ కూడా మనము దూరంగా వెళ్ళాలి. ఎలా వెళ్తాము? ప్రశాంతమైనటువంటి ప్రదేశానికి వెళ్తాం. ఇప్పుడు చాలామంది పూర్వకాలంలో కూడా రాజులు వాళ్ళు రాజ్యంలోనే కూర్చుని ఎందుకు తపస్సు చేయలేదు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ కూర్చుంటే అవ్వదు. అందుకోసమే పూర్వకాలంలో వానప్రస్థానం పెట్టేవాళ్ళు. వానప్రస్థానం పెట్టడానికి కారణం ఏంటి అంటే, మీరు ఏ సమాజంలో అయితే గౌరవప్రదంగా బతుకుతున్నారో అక్కడ మీకు సాధన కుదరదు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఏ సమాజంలో అయితే మీరు బతుకుతూ ఉన్నారో అక్కడే కనుక మీరుంటే మీకు సాధన కుదరదు. ఈ పాయింట్ అర్థమైందా లేదా చెప్పండి. కాబట్టి ఏం చేయాలి? మనం అనుకుంటాం, లేదండి నేను నిజమైన సాధకుడు ఏంటంటే ఎక్కడ ఉన్నా కూడా తనలో తాను ఇదిగా, కరెక్ట్, అది నిజము, తను ఒంటరిగా ఉండగలడు. కానీ అది మన వల్ల అవుతుందా? ఈజ్ ఇట్ పాసిబుల్? అవ్వదు, అది సింపుల్. కాబట్టి ఏం చేస్తామంటే వానప్రస్థ రూపం లోపల ముందుకెళ్తాం. వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, వానప్రస్థంలో 10-15 ఏళ్ళు 20 ఏళ్ళు సాధన చేశాక అప్పుడు మనం ఎలాంటి స్టేజ్కి వెళ్తామంటే, మిమ్మల్ని ఎక్కడ వేసినా కూడా, మహాభారత యుద్ధంలో మధ్యలో కూర్చోబెట్టినా కూడా మీరు అందరినీ నవ్వుతూ చూస్తారు. వీళ్ళందరూ వాళ్ళ బాధ్యతలు చేస్తున్నారు అంతే. వీడు చంపాలి, ఇప్పుడు చూడు చంపుతాడు, చంపాడా, అమ్మయ్య, ఇట్లా అనుకుంటారు. అక్కడ మీరు బాధపడారు, అక్కడ దానికి అది వాడి బాధ్యత, వాడు చేస్తున్నాడు అనుకుంటారు. శ్రీకృష్ణ భగవానుడు చివరి వరకు నవ్వుతూనే ఉన్నాడు. ఎందుకు? నాటకము అని చెప్పి తెలిసిన వారు, ఈ ప్రపంచంలో జరుగుతున్నదంతా కూడా నాటకము అని తెలిసిన వారు ఆనందంగా నవ్వుతూ ఉంటారు. ఎవరైతే దీన్ని నాటకంగా గుర్తించలేరో, ఎవరైతే దీన్ని సత్యంగా భావిస్తారో, అసత్యాన్ని సత్యంగా భావిస్తున్నారో వారు మాత్రమే ఈ గొడవల్లో పడిపోతారు. కానీ సత్యాన్ని సత్యంగా చూసినటువంటి వాడు ఎప్పుడు కూడా భగవంతుడిని చేరుకుంటాడు, భగవంతుడి స్థాయికి చేరుకుంటాడు. కాబట్టి డిటాచ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకున్నటువంటి దాంట్లో వైరాగ్య సాధన తప్పనిసరి. వైరాగ్యం అనేటటువంటిది తప్పనిసరి. ఆ ఒక్క విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే వైరాగ్యం అనేది రావాలి. వైరాగ్యం రాకుండా నేను ఇంట్లో మనవళ్ళు, మనవరాళ్ళు, నా ఫ్యామిలీ బిజినెస్లు, నా ఫ్యామిలీ ఉద్యోగాలు, నా ఫ్యామిలీతో ఉన్నటువంటి సంబంధాలు, నా చుట్టాలు, అందులోపల ఏమవుతుంది, ఎదగం. మనం ఏంటంటే సంపద పెంచుకుంటాం, పిల్లల్ని వృద్ధిలో తెచ్చుకుంటాం, మనం మనవళ్ళని మనవరాలని వృద్ధిలోకి తెచ్చుకుంటాం, ముని మనవళ్ళని వృద్ధిలోకి తెచ్చుకుంటాం బతికుంటే. కానీ మనం వృద్ధిలోకి రాం. మనం చనిపోయాక ఫోటోకి బొమ్మ వేస్తారు, మిగతా వాళ్ళందరూ హ్యాపీగానే ఉంటారు, మనం సంపాదించిన డబ్బు తింటూ హ్యాపీగా ఉంటారు. కాబట్టి ఏంటంటే మన కోసము మనం బతకాల్సిన అవసరం ఉంది. ఎప్పుడంటే మన బాధ్యతలన్నీ తీరిపోయిన తర్వాత ఈ సమాజానికి మనం దూరంగా ఉంటూ భగవంతుడి సేవకు దగ్గరగా ఉంటూ తత్వ చింతన చేస్తూ ఉండాలి. అందుకే భగవంతుణ్ణి తత్వాధిక అని చెప్పేసి అంటారు. తత్వాధిక, తత్వమయి, తత్వమర్థ స్వరూపిణి అని చెప్పేసి అమ్మవారిని చెప్తున్నారు. తత్వాలు అంటే ఏమిటి? తత్వాలు అంటే మన శరీరంలో ఉన్నటువంటి పంచ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచప్రాణాలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటిని తత్వాలు అంటారు. సంఖ్యతో సంబంధించినవి తత్వాలు. ఈ విషయాన్ని మనం సాంఖ్యయోగంలో కూడా తెలుసుకున్నాం. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచప్రాణాలు, పంచతన్మాత్రలు, పంచభూతాలు,
తర్వాత మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, మన శరీరంలో ఉన్నటువంటి 72 నాడీ వ్యవస్థ, ఇవన్నీ కలుపుకుంటే తత్వాలు. ఈ తత్వాల అన్నింటికీ కూడా అధికంగా, అంటే వీటన్నిటికీ అతీతంగా ఉంటూ మళ్ళీ లోపల కూడా ఉంటూ ఉన్నటువంటిది అమ్మవారు. అంటే ఏంటి దీని ఉద్దేశం? ఈ తత్వాలన్నిటికీ కారణభూతం ఎవరు? భగవంతుడు. ఈ తత్వాలకు అతీతంగా ఉన్నది ఎవరు? భగవంతుడే. అంటే తను నిమిత్త మాత్రంగా ఉన్నాడు, కానీ ఈ తత్వాలన్నింటిలో తనే ఉన్నాడు. ఎంత ఆశ్చర్యం చూడండి. ఒకే వ్యక్తి తానే అన్నీ అవుతున్నాడు, తాను ఏది కావడం లేదు. ఒక్కసారి జాగ్రత్తగా వినండి ప్లీజ్. ఒకే వ్యక్తి, భగవంతుడు అనే వ్యక్తి అన్నిట్లలో తానే ఉన్నాడు, కానీ తాను ఏది అవడం లేదు. అంటే తనకు అంటుకోకుండా చేస్తున్నాడు. భగవంతుడు ఏం చేస్తున్నాడంటే కర్మలు మాత్రం మనం అనుభవించేలాగా చేస్తున్నాడు. ఎలా అనుభవించేలాగా చేస్తున్నాడు? తనే ఇచ్చినటువంటి అవయవాల ద్వారా, తనే ఇచ్చినటువంటి ఆత్మ ద్వారా. ఇది చాలా కష్టం అర్థం చేసుకోవడం. తత్వాధిక తత్వమయి, తత్వాలకే అధికంగా అంటే అతీతంగా ఉన్నటువంటి వాడు భగవంతుడు. భగవంతుడికి ఇంద్రియాలు అవసరం లేదు, భగవంతుడికి ఇంకేవి అవసరం లేదు, ఎందుకంటే ఈ సృష్టి అంతా భగవంతుడిదే. తత్వమయి, ఈ శరీరంలో అన్ని చోట్ల భగవంతుడే ఉన్నాడు. తత్వమయి, వాడు జ్ఞానమయి, ఆనందమయి, ఇవన్నీ చెప్తుంటాం కదా. అలాగా తత్వమయి అంటే తత్వం అంతా కూడా భగవంతుడే. తత్వం యొక్క అర్థం స్వరూపిణి భగవంతుడే. తత్వం అంటే ఏంటి? ఇంకొక మీనింగు, తత్ త్వము, జీవాత్మ పరమాత్మ. జీవాత్మనే పరమాత్మ అని చెప్పేటటువంటి వాక్యం ఏదైతే ఉందో ఆ అర్థం యొక్క అసలు రూపము భగవంతుడు. తత్వం యొక్క అర్థమే భగవంతుడు. తత్వం అంటేనే భగవంతుడు. ఇటువంటి భగవంతుడిని మనము కీర్తనల ద్వారా పూజించాలి. సార్ కీర్తనలు అంటే ఏంటి అంటే వేదం ద్వారా పూజించాలి. ప్లీజ్ జాగ్రత్తగా వినండి. భగవంతుడు తత్వస్వరూపుడై ఉన్నాడు, అంటే ఆత్మస్వరూపుడై మనందరిలో ఉన్నాడు. నంబర్ 1. నంబర్ 2, మన అందరికీ అతీతంగా కూడా ఉన్నాడు. ఎందుకంటే మనం చేసేటప్పుడు ఇప్పుడు అన్నింటిలో భగవంతుడే ఉన్నాడు కాబట్టి చేసే పాపాలు, చేసే పుణ్యాలు దేవుడికి వెళ్ళిపోతాయా? వెళ్ళవు. కేవలము బుద్ధి అనేటటువంటి వస్తువు ఇచ్చి ఆ వస్తువు ద్వారా నిన్ను వాడుకోమన్నాడు. ఉదాహరణకి సూర్యుడు తన వెలుతురుని ప్రసారింపజేశాడు. ఆ వెలుతురులో మనం మంచి చేస్తామా చెడు చేస్తామా అనేది మనకు వదిలేశాడు. అలాగా మనకేంటంటే మనకిచ్చినటువంటి బుద్ధి ఒకటి గుర్తుంచుకోండి. మానవ జన్మలో మనం బుద్ధి ఉపయోగించకుండా చేసే ప్రతి పని వృధా. హడావిడిగా పారాయణాలు, హడావిడిగా హంగులు, ఆర్భాటాలు, హడావిడిగా చూపించుకోవడాలు, హడావిడిగా ఫోటోలు దిగడాలు, వీటి లోపల భగవంతుడు లేడు. భగవంతుడు ఉన్నది ఆలోచన కోసమే. మనుషులకు ఇచ్చింది భగవంతుడు బుద్ధి. ఆ బుద్ధితో మాత్రమే భగవంతుడిని తెలుసుకోగలము. కాబట్టి భగవంతుడు తత్వాలలో తనే అయినప్పటికీ తత్వాలకు అధికంగా ఉండి ఆ తత్వం యొక్క అర్థం తనే అయినటువంటి ఆ భగవంతుడు సౌమ్యుడు. సౌమ్యుడు అంటే ఏంటి? శివుడి యొక్క స్త్రీ రూపాన్ని సౌమ్యము అంటాము. సౌమ్యంగా, ప్రశాంతంగా ఉన్నాడు. అంటే ఈ ప్రపంచంలో జరిగే ఏ సంఘటనకు తనకు బాధ లేదు. ఇప్పుడు మనలాంటి వాడేంటి? కోపం వస్తే కోపంగాను, నవ్వు వస్తే ఆనందంగా. సౌమ్య, ఏది సంబంధం లేదు, అలా ప్రశాంతంగా ఉన్నాడు. మరి అటువంటి భగవంతుని మనం ఎలా చేరుకుంటాం? అటువంటి భగవంతుని చేరుకోవాలి అంటే ఆ భగవంతుణ్ణి సామగానం ద్వారా చేరుకోవాలి. సామగానం అంటే ఏంటి? వేదాలు మనకు తెలుసు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం అని. ఋగ్వేదంలో ఉన్నవన్నిటిని కూడా మంత్రాలు అంటారు. ఈ మంత్రాల యొక్క యజ్ఞ విధులను యజుర్వేదము అంటారు. ఇవే విషయాలను పాటల రూపంలో పాడితే సామవేదము అంటారు. భగవంతుడికి సామవేదం అంటే చాలా ఇష్టము, స్తుతి ద్వారా చాలా ఇష్టము. సామవేదం అనేటటువంటిది చాలా అందమైనటువంటి, అందుకే మీకు తెలుసు నారదుడు కానీ, మనకు తర్వాత గణేష్కు ఒక లకుమి అని ఒక ఇది ఉంటుంది, సరస్వతీదేవికి కచ్చపి అని చెప్పేసి, ఇట్లా రకరకాల వీణల గురించి ఎప్పుడు భగవంతుడిని చెబుతూ ఉంటారు. భగవంతుడికి నాదం అనేది ఇష్టము. ఎందుకంటే భగవంతుడి ప్రపంచాన్ని మొత్తము శబ్దంతో సృష్టించాడు. ఈ శబ్దంలో ఉన్నటువంటి సప్త స్వరాలు ఏవైతే ఉన్నాయో ఈ సప్త స్వరాలతో పాటుగా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఇచ్చాడు. ఈ ఇన్స్ట్రుమెంట్స్ 4 రకాలు ఉంటాయి. తతం, అవనద్దం. ఓకే, తతం అంటే తంత్రులతో ఉన్నటువంటివి, వీణ, గిటార్ ఇలాంటివి. అవనద్దం అంటే చర్మంతో ఒకవైపు కానీ 2 వైపులు కానీ, తబలాలు, మృదంగాలు, ఇవన్నిటిని. 3వది సుషిరం. సుషిరం అంటే ఇలా వాయిస్తాం, వెదురు బొంగుతోటి వాటితోటి వాయించేది. ఇంకోటి ఘనం. ఘనం అంటే ఇలాగా. ఇటువంటి వాయిద్యాలలో నుంచి భగవంతుడు పాటల రూపంలో తను తాను గుర్తింపబడుతున్నాడు. ఎవరైతే భావన స్వరూపంతో అందరితోటి ఒకే రకంగా ఆనందంగా ఉంటారో, ఎవరితోటి వైరం పెంచుకోరో. సార్ వైరం పెంచుకోరు అనడానికి ఉదాహరణ ఏంటి అంటే సదాశివ కుటుంబిని అంటున్నారు. ఎవరు సదాశివ కుటుంబిని? మీరు చూసినట్టయితే శివుడి యొక్క వాహనము వృషభం, అక్కడ మరి అమ్మవారి వాహనము సింహము. సింహము, వృషభము, వాటికి వైరం ఉంది. అదేవిధంగా కుమారస్వామికి ఉన్నటువంటిది, తర్వాత గణేష్కి ఉన్నటువంటి మూషిక వాహనము, శివుడి మెడలో ఉన్నటువంటి పాము,
ఇవన్నీ కూడా వైరుధ్యాలు ఉన్నటువంటివే, ఇవన్నీ శత్రువులుగా ఉన్నటువంటివే, కానీ ఒకే దగ్గర ప్రశాంతంగా ఉన్నాయి. శివ కుటుంబంలో ఇటువంటి రకరకాల జంతువులు ఉండడంలో కారణం ఏంటి, జీవులు ఉండడంలో కారణం ఏమిటి అంటే, ఎటువంటి వైరుధ్యం ఉన్నా సరే నువ్వు కలిసి సంతోషంగా ఉండాలి. దానికే ఇందాక మనము ఆ 8 రకాల పుష్పాల గురించి తెలుసుకున్నాము. అది తెలుసుకున్న వాడే సత్యాన్ని చేరుకుంటాడు. ఆ 8 పుష్పాలను గుర్తుంచుకోండి. మీరు భగవంతుడికి ఇచ్చేటటువంటి పూజ ఏంటంటే, అవతల వాడిని క్షమించి వదిలేయండి. సులభంగా ఉన్న చోట ఎక్కడైతే మీరు ఎదుర్కోవాలో తప్పదు ఇంకా అది, కానీ ఎక్కడ వీలైతే అక్కడ క్షమించి వదిలేయండి. ఇంద్రియాలను నిగ్రహం చేసుకోండి, ప్రశాంతంగా ఉండండి. ఇలా అంటే మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకుంటే చాలు, మీరు భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయినట్టే. సార్ ఇదేంటి సార్, ఇది నిజమా? అవును నిజం. భగవద్గీతలో చదవలేదా? భగవద్గీతలో మనం నేర్చుకున్నటువంటి 14-15 రకాల యజ్ఞాలలో అందులోపల మీరు ఇంద్రియ నిగ్రహం అనేది ఒక యజ్ఞం వచ్చింది. అందులోపల మీరు చేసేటటువంటి యోగాసనాలు ఒక యజ్ఞం కిందకి వచ్చింది. మీరు చేసేటటువంటి ప్రాణాయామం యజ్ఞం. కాబట్టి భగవంతుడు ఏం చేశాడంటే, చాలా సులభంగా కూడా మనం చేసేటటువంటి మార్గాన్ని అందించాడు. భగవంతుడు మనకి ఇచ్చినటువంటి మార్గం చాలా గొప్పది. చాలా సులభంగా మనకు భగవంతుడు అద్భుతమైనటువంటి మార్గాలు అందించాడు. కాబట్టి మీరు ఏం చేయక్కర్లే, మీరు ప్రశాంతంగా ఉంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినట్టే. సింపుల్. ఎంత సింపుల్ మీరు ఆలోచించండి ఒకసారి. ఏదైనా గొడవ అయితే అక్కడి నుంచి ప్రశాంతంగా వెళ్ళిపోండి. ఏమి లేదు. ఎందుకంటే మనం గుర్తించాల్సింది ఏంటంటే, ప్రపంచంలో ఎవరికి ఎవరు ఏమీ కారు. ఇక్కడ ఉన్నటువంటి రుణం తీర్చుకోవాలి. మనమంటే మనని ప్రపంచంలో ఇష్టపడేవారు ఉండరు. మనని ఇష్టపడేవాడు కేవలం భగవంతుడే అన్నటువంటి సత్యాన్ని ఎప్పుడైతే మనుషులు తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే, చాలా సులభంగా భగవంతుడి వైపుకి ప్రయాణం చేయగలుగుతారు. కానీ ఈ సమాజంతో బంధాలు పెట్టుకుని వీడు వాడు వీడు అనుకుంటూ మనం వెళ్తామో, మనం చనిపోయిన తర్వాత 2 రోజుల్లో కూడా వాళ్ళు మనల్ని గుర్తుంచుకుంటారని లేదు. మాకు తెలిసిన ఒక ఫ్యామిలీలో ఒక ఆయన బాగా ఉద్యోగం చేస్తూ ఉండేవాడు అనమాట. ఇవాళ ఏంటో ఒక శ్లోకమే అయ్యేటట్టుంది, అయినా పర్వాలేదు. ఆయన బాగా ఉద్యోగం చేస్తూ ఉండేవాడు, బ్యాంకరు, ఎప్పుడు బిజీగా ఉంటుండేవాడు. చెప్తుండేవాడు, నేను ఇది చేస్తాను, నేను అది చేస్తాను అన్ని అనుకుంటూ. నాకు చెప్పాడనమాట, నేను ఇంకో 6 నెలల్లో రిటైర్ అవుతున్నాను వాసు అంటే నన్ను వాసు అని పిలిచేవాళ్ళు వాళ్ళు. వాసు, తర్వాత చూడు నేను కూడా నీలాగా ఈ మార్గంలోకి వచ్చేస్తాను, ఇంకా చాలా ప్రశాంతంగా ఉంటాను, అవి ఇవి అన్నీ అన్నాడు అనమాట. సరే అన్నాను. తర్వాత ఆయన రిటైర్ అయిపోయాడు. రిటైర్ అయిపోయిన 2-3 నెలలకి ఆయనకి ఏదో వ్యాధి వచ్చింది, చనిపోయాడు. కాబట్టి మనం ఏంటంటే, ఏ పనిని పోస్ట్ పోన్ చేయవద్దు. రేపు చేయాల్సింది ఇవాళే చేయాలి, ఇవాళ చేయాల్సింది ఇప్పుడే. ఈ బొందిలో ఊపిరి ఉన్నంత వరకు మాత్రమే మీరు భగవంతుడు సేవ చేసుకోగలరు, సాధన చేసుకోగలరు. భగవంతుడు సేవ అంటే పోయి అభిషేకాలు కుమ్మరించేయడం అవి కాదు. భగవంతుడికి మనసుతోనే అర్పించండి. ఏం పుష్పాలు అర్పిస్తారు? క్షమ అనేటటువంటి పుష్పాన్ని, శాంతం అనే పుష్పాన్ని, ధ్యానం అనే పుష్పాన్ని, తపస్సు అనే పుష్పాన్ని, ఇంద్రియ నిగ్రహం అనే పుష్పాన్ని. సత్యం తెలుసుకోవాలి. సత్యం అనేటటువంటిది అల్టిమేట్ గోలు. ఆ సత్యాన్ని మనం ఏమని తెలుసుకున్నాము? తత్వమై తత్వమర్థ స్వరూపిణి. అటువంటి భగవంతుడు ఎవరైతే తత్వానికి మూలమైనటువంటి వాడు, తత్వమే తనే అయినటువంటి వాడు ఉన్నాడో, ఆయన మనకు సదాశివ కుటుంబిని అని చెప్తున్నాడు. అంటే ఏంటంటే, సదాశివుడు సదా మంగళం చేసేటటువంటి వాడు, ఎల్లప్పుడూ మంగళము, మంచి పనులు చేసేటటువంటి ఆ భగవంతుడి కుటుంబం ఎలా ఉందో ఒకసారి చూడు. అందరూ శత్రువులే ఆ కుటుంబంలో, కానీ అందరూ ఎంత సౌహార్ద భావంతో ఉంటున్నారో చూడండి. అటువంటి భావం కావాలి మనకు. ఎంత అద్భుతమైనటిదో చూడండి. అప్పుడు మనం కూడా సౌమ్య, భగవంతుడిలాగే మనం కూడా సౌమ్యంగా మారిపోతాం. భగవంతుడే సౌమ్య కాదు, మనం అందరము కూడా సౌమ్య. కాబట్టి ఈ 168వ శ్లోకం ఏదైతే ఉందో, ఈ శ్లోకము ఎప్పట్లాగే అన్ని శ్లోకాల్లాగే అద్భుతమైన శ్లోకము. చాలా డీప్ మీనింగ్ ఇందులోపల మనం తీసుకోవాలన్నమాట. తర్వాత ఏమంటున్నాడు? భగవంతుడు మన సవ్యలో అపసవ్యలో కూడా ఉన్నాడు. మూలాధారం నుంచి సహస్రారం వరకు, సహస్రారం నుంచి మూలాధారం వరకు మనం పీల్చుకుంటున్నటువంటి వాయువు వెళుతూ అన్నింటినీ యాక్టివేట్ చేస్తూ, ఈ పవర్ హౌసెస్ అన్నింటినీ కూడా మన పాపాలు కరిగేలాగాను, మన నిత్య జీవితంలో కావలసిన అన్ని పనులు చేయడానికి శక్తిని అందిస్తోంది. సవ్య దిశలోను అపసవ్య దిశలోను భగవంతుణ్ణి కొంతమంది రకరకాల రూపాలలో, దక్షిణాచారంలో, కొంతమంది వామాచారంలో పూజిస్తారు. భగవంతుడు ఒక్కడే అన్నటువంటి విషయంలో పూజిస్తారు. కొంతమంది పంచమహాయజ్ఞాలలో భగవంతుణ్ణి పూజిస్తారు. వామాచారం అంటే చెడ్డ ఆచారం కాదు, అదొక ఆచారం. దాంట్లోపల భగవంతుణ్ణి హృదయంలో పూజించడము, ఈ హృదయంలో ఉన్న భగవంతుడే ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు అని చెప్పి చేస్తారు. పద్ధతులు కొంత తేడా. ఈ రూపంలోనూ పూజించవచ్చు భగవంతుని, ఆ రూపంలోనూ పూజించవచ్చు. కాబట్టి సవ్య అపసవ్య. కాబట్టి భగవంతుడికి పెద్దగా మనము ఏ మార్గంలో పూజించాలి అనేటటువంటిది ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే
సరిగ్గా మనం ఇంద్రియాలను నిగ్రహించుకుంటే మన ఆపదలన్నీ తొలగిపోతాయి, సర్వ ఆపదలు నివారింపబడతాయి. చాలా గొప్ప మాట ఇది. ఎందుకంటే మన ప్రశాంతత పైన ఆధారపడి ఉంది. మనం చేసే ఏ పూజ అయినా సరే, ఇటు మనము కర్మకాండల ద్వారా పంచకాండలు ఏంటి, ఋషి యజ్ఞము, దేవతా యజ్ఞము, తర్వాత మనం చేసేటటువంటి పితృయజ్ఞము, మనం చేసేటటువంటి మనుష్య యజ్ఞము, మనం చేసే భూత యజ్ఞము ఒక పద్ధతి. ఇంకో పద్ధతి భగవంతుడే అన్ని చోట్ల ఉన్నాడు అని చెప్పి హృదయంలో పెట్టుకుని పూజించే పద్ధతి. ఏ పద్ధతితో పూజించినా సరే అన్ని ఆపదలు తొలగిపోతాయి. ఆపద అనేది ఏంటి? ఆపద అంటే అనుకోకుండా మనకు వచ్చేది. కానీ ఎప్పుడైతే మనం భగవంతుడి స్వరూపులం అవుతామో మనకప్పుడు ఏది వచ్చినా ఏది రాకపోయినా పెద్దగా బాధపడం మనం జీవితంలో. ఎప్పుడైతే మనమే భగవంతుడి స్వరూపులం అవుతామో అప్పుడు మనకి ఏదొచ్చినా మనం పట్టించుకోము, అలా నిర్వికారంగా ఉంటాము. కష్టం వచ్చినా నష్టం వచ్చినా అప్పుడు అది భగవంతుడి లక్షణమే కదా. భగవంతుడు తన 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 తను ఉన్న చోటే ఉంటాడు. భగవంతుడు స్థిరంగా ఉంటాడు, కూటస్థుడు అని చెప్పి తెలుసుకున్నాము, స్వస్థ అని. భగవంతుడి యొక్క స్వరూపము స్వభావ మధుర. స్వభావ మధుర అంటే సహజ సిద్ధంగా ప్రశాంతమైనటువంటి మంచి మనకి ఏదైతే సచ్చిత్ ఆనంద స్వరూపం అని చెప్తామో ఆ స్వరూపమే భగవంతుడు. ఈ స్వభావ మధురాకి కూడా ఇంకోటి కూడా ఉంది. స్వభా అంటే సొంతగా భాసిల్లుతూ, భాసిల్లుతూ అంటే వెలుగుతూ. వమ అంటే మన జీవితాలని నిలబెడుతూ పోషిస్తూ మనని. ధుర అంటే మనందరినీ ధరిస్తూ మనందరినీ మార్గంలో పెడుతూ, సో మనందరినీ పోషించేవాడు. స్వభావ మధుర అంటే భగవంతుడు ప్రశాంతమైన చిత్తంలో ఉంటాడు అని చెప్పేసి మనందరినీ పెంచి పోషిస్తాడు అని చెప్పేసి కూడా తెలుసుకుంటాం. భగవంతుడు ధీరుడు, భగవంతుడు ధీర సమర్చే అర్చిత, ధీరులతోనే అర్పింపజేయబడ్డాడు. ఇదేంటి సార్ ధీరులు అంటే ఏంటి? మనం ఇంతకుముందు గురించి వీరులతోనే ఆరాధ్య అని చెప్పేసి మనం తెలుసుకున్నాము. దానికి దీనికి ఏమీ డిఫరెన్స్ లేదు. ధీర అంటే ఏంటి? ధైర్యం. ధైర్యంగా ఉన్నవాడు ధీరుడు. ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? సత్యం తెలుసుకున్నవాడు ధైర్యంగా ఉంటాడు, సింపుల్. కాబట్టి భగవంతుడు సత్యమే తనై ఉన్నాడు కాబట్టి ధీర. మన లోపల కూడా కొంతమంది సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళు ఉంటారు. వీరందరూ చేసే పూజలకు మాత్రమే భగవంతుడు ఆనందపడతాడు. ఉదాహరణకి క్లాస్ లోపల ఎవరైతే పిల్లలు కాన్సెప్ట్స్ తొందరగా అర్థం చేసుకుంటారో టీచర్ వాళ్ళని ఎక్కువ ఆనందంగా చూస్తాడు. అదేవిధంగా మనం కూడా గుర్తించాల్సింది ఏంటంటే భగవంతుడు ఏ విధంగానైతే తన లక్షణాలను గుర్తించే వ్యక్తులని తన వైపు ఇష్టపడతాడో మనం ఆ లక్షణాలని ఎందుకు మనము పునికి పుచ్చుకోకూడదు. ఈ విధంగా మనం ఆలోచిస్తూ భగవంతుడికి దగ్గర అవ్వాలి. ఎందుకు భగవంతుడికి దగ్గర అవ్వాలి? ఎందుకంటే మన అసలు స్వరూపం భగవంతుడు కాబట్టి ఆలోచన ద్వారా మనం భగవంతుడికి దగ్గర అవుతాము. అందువల్లనే మనం ఏం చేస్తాము, మనకులో ఉన్నటువంటి చైతన్యం అనేటటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఈ జ్ఞానాన్ని అర్ఘ్యంగా భగవంతుడు కల్పించాలి. ఈ చైతన్యం అనేటటువంటిది మన శరీరంలో ఏదైతే ఉందో ఇదే భగవంతుడికి కుసుమప్రియ. ఇలా నిజమైనటువంటి జ్ఞానం ఉన్నవాడు సహృదయంతో, భావంతో భగవంతుడికి చేసే పూజ. భగవంతుడు భావగ్రాహి. భగవంతుడు మనలో ఉన్నటువంటి భావాలను గుర్తిస్తాడు. కాబట్టి ఆ భావాలను గుర్తించేటటువంటి భగవంతుడికి మనము చైతన్య కుసుమప్రియ అంటే మనలో ఉన్నటువంటి చైతన్యాన్ని, జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని ఎక్కడి నుంచి వస్తుంది? అది ఇందాక చెప్పుకున్నటువంటి ఇంద్రియ నిగ్రహము, క్షమ, వీటన్నిటి ద్వారా వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే భగవంతుడు సదోదిత, ఉదిత అంటే ఉదయించడం, సూర్యుడు, వెలుతురు, చక్కటి వెలుతురు మన లోపల ప్రవేశపెడతాడనమాట. తను వెలుతురుతోనూ ఉంటాడు. భగవంతుడు ఎప్పుడూ ప్రకాశవంతంగా ఉంటాడు అన్నది గుర్తుంచుకోండి. ప్రకాశము అంటే ఏంటి? ప్రకాశము అంటే అజ్ఞానాన్ని పోగొట్టే ప్రతిదీ ప్రకాశమే. సద్ ఉదిత అంటే చాలా వెలుతురు కలిగినటువంటి భగవంతుడు మనలోని తిమిరాన్ని, అంధకారాన్ని, తమస్సును తీసేస్తాడు. చాలా బ్యూటిఫుల్. అండ్ దానివల్ల ఏమవుతుంది? మనం అప్పుడు సదా సంతుష్ట, ఎప్పుడూ మనం సంతోషంగా ఉంటాము. సదా ఎల్లప్పుడూ కూడా ఆనందంగా ఉంటాము. ఎందుకంటే మన అసలు స్వరూపము ఆనంద స్వరూపము. మీకు ఒకటే గుర్తుంచుకోండి, ఈ శ్లోకాలు 183వ శ్లోకం వరకు కూడా భగవంతుడు చైతన్య స్వరూపుడు, భగవంతుడు ఆనందమైనటువంటి స్వరూపుడు, భగవంతుడు ఎక్కువగా వెళ్తున్నటువంటి వాడు. మన ఇంద్రియ నిగ్రహం చేసుకున్నట్లయితే మనమే భగవంతుడి దగ్గరికి వెళ్తాము. ఇవే వస్తూ ఉంటాయి. ఎందుకంటే భగవంతుడి యొక్క మనం రూపాన్ని, స్వరూపాన్ని తెలుసుకునే చివరి శ్లోకాలు కాబట్టి ఇవి. ఈ విధంగా భగవంతుడు ఏమంటున్నాడు? ఎటువంటి భగవంతుడు? ఈయన కూడా యవ్వన ఆదిత్యుడు. యవ్వన ఆదిత్యుడు అంటే మధ్యాహ్నపు ఎండ ఎంత తీవ్రంగా ఉంటుందో అంత వెలుతురు, మధ్యాహ్నం సమయంలో వెలుతురు ఎక్కువ ఉంటుంది. అటువంటి వెలుతురు ఉన్నటువంటి వాడు భగవంతుడు. ప్రకాశవంతంగా ఉంటాడు భగవంతుడు. భగవంతుడే మన శరీరంలో ఉన్నాడు. భగవంతుడే మన తత్వంగా ఉన్నాడు. భగవంతుడు ఈ తత్వాలకు అతీతంగా ఉన్నాడు. తనే తత్వమై ఉన్నాడు. తత్వం యొక్క అర్థం కూడా తనే అయి ఉన్నాడు. తత్వము. తత్వం అంటే ఏంటి అంటే
సంఖ్యతో సంబంధించిన జ్ఞానము, నేనే నువ్వు అని చెప్పేటటువంటి జ్ఞానము, ఆత్మయే పరమాత్మ అని చెప్పేటటువంటి జ్ఞానము, అటువంటి భగవంతుని మనం చేసేటటువంటి సామగానము ద్వారా, అంటే మనం చేసేటటువంటి ఆనందకరమైనటువంటి మన స్తోత్రముల ద్వారా, పాటల ద్వారా భగవంతుడికి దగ్గరగా వెళ్ళే అవకాశం ఉంది. భగవంతుడు అప్పుడు సౌమ్యంగా ఉండే ఏదైతే రూపం ఉందో ఆ రూపాన్ని మనమందరము పొందుతాము. ఎప్పుడు పొందుతాము? ఎప్పుడైతే మనము వైరము మానుకుంటామో. సదాశివ కుటుంబిని అని చెప్పేసి తెలుసుకున్నాం. తర్వాత మనకు సవ్యంలోనూ అపసవ్యంలోనూ భగవంతుడే ఉన్నాడు. దక్షిణాచారంలోనూ వామాచారంలోనూ భగవంతుడే ఉన్నాడు. భగవంతుడు ఇంద్రియాలు నిగ్రహం చేసుకునేటటువంటి వారందరికీ కూడా భగవంతుడు దగ్గర ఉంటాడు. సర్వ ఆపదలు నివారిస్తాడు. భగవంతుడు స్వభావ మధురమైనటువంటి వాడు. అంటే మనను పుట్టించి పెంచి పోషించేటటువంటి వాడు భగవంతుడు. భగవంతుడు ఎవరైతే ఇంద్రియ నిగ్రహాలు చేసుకుని ధైర్యంగా ఉంటారో వారిని ధీరులు అంటారు. ధైర్యం సత్యం తెలుసుకుంటే వస్తుంది. సత్యం తెలుసుకుంటే వచ్చినటువంటి ధైర్యంతో వాడికి దేనికి భయపడడు. ఈ ప్రపంచంలో అభయం అనేటటువంటిది కేవలము అద్వైతులకు మాత్రమే ఉంటుంది. మళ్ళొక్కసారి జాగ్రత్తగా వినండి. అభయం అద్వైతం. నేను దేనికి భయపడతాను? ఫస్ట్ ఒకసారి ఆలోచించండి. ఒక మనిషి దేనికి భయపడతాడు? రెండవ దానికి భయపడతాడు. రెండవదే లేకపోతే ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్. మొత్తం అయిపోయాక, ప్రవచనం అయిపోయాక కూడా ఆలోచించండి. నేను దేనికి భయపడతాను? నేను పాముకు భయపడతాను, నేను తేలుకు భయపడతాను, నేను వైఫ్కి భయపడతాను, ఓకే, నేను మా బాస్కి భయపడతాను. ఇవన్నీ ఏవైతే మనం భయపడతాం అంటామో, ఇందులో రెండవది ఉంది. మనము కానటువంటిది ఇంకోటి ఉంది, దానికి భయపడతాం. కానీ ఎప్పుడైతే మనము అద్వైతులం అవుతామో, అంటే రెండవది లేదు, ద్వైతము లేదు, నేను భగవంతుడి యొక్క స్వరూపాన్ని అది తెలుసుకోవడానికి సాధన చేసి ఆయన దగ్గరికి చేరుకుంటానని తెలిసినప్పుడు భయం ఉండదు. అప్పుడు మనం కూడా సౌమ్యాలాగా ఉంటాము. మనం కూడా తరుణాదిత్య పాటలాగా ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటాము. మనం కూడా సదాతుష్ట, ఎప్పటికీ కూడా సంతృప్తికరమైనటువంటి రూపంలో ఉంటాము. సత్ ఉదిత అంటే ఏంటి? సత్యమైనటువంటి చైతన్యవంతమైనటువంటి వెలుతురు లోపల మనం ఉంటాము. నిత్య వెలుతురులో మనం ఉంటాము. ఈ విధమైనటువంటి అత్యద్భుతమైనటువంటి భగవంతుడి స్వరూపాలని మనము ఈరోజు తెలుసుకున్నాం. జై శ్రీకృష్ణ. కొద్దిసేపు ప్రశ్న జవాబులు తీసుకుందాం. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసితి సూత్రధారి, విశ్రమించదని పాదమ ఆశ్రయించి పరమకరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. తత్వమే భగవంతుడు, నేను ఆ భగవంతుడికి వేరు కాదు అన్న విషయాలను ఈరోజు తెలుసుకున్నాం. చైతన్యవంతమైనటువంటి భగవంతుడు రూపాన్ని పొందుతూ ఉంటే మన లోపల అజ్ఞానం పోతూ మనం నిరంతరము ఆనందంగా ఉంటాము అనేటటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నాం. అది మనకు కావాలి. భగవంతుడు చైతన్యవంతమైనటువంటి హృదయం నీది ఏదైతే ఉందో, ఎప్పుడైతే నీ హృదయం లోపల భగవంతుడి గురించిన ఆలోచనలు పెరుగుతూ భగవంతుడిని నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకుంటావో, అది భగవంతుడికి అర్ఘ్యంగా ఇవ్వు. అదే భగవంతుడికి పుష్పాలుగా ఇవ్వు. అప్పుడు భగవంతుడి స్వరూపాన్ని నువ్వు అవుతావు అని చెప్పేసి అద్భుతంగా చెప్తున్నాడు. ఇంద్రియ నిగ్రహం ద్వారా, ధైర్యం ద్వారా, అద్వైతిగా మారడం ద్వారా అభయం అనేది నీకు లభిస్తుంది. దేనికి ఇంకా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ ప్రపంచంలో ఉన్నదంతా భగవంతుడే అయినప్పుడు దేనికి భయపడతావు? నీతో సహా ప్రతిదీ భగవంతుడి స్వరూపమే. చాలా గొప్ప తత్వం ఇది. బహుశా ఈ తత్వము కేవలం హిందూ ధర్మంలో మాత్రమే ఉన్నది. తత్వం పూర్వకాలంలో చూస్తే మనకు వేమన పద్యాలు, సుమతి శతకాలు ఇవన్నీ కూడా చూసినట్లయితే సులభమైనటువంటి భాష లోపల తత్వాన్ని మనకు అందించేవి. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు అంటూ, ఆహా ఇదా సంగతి అని చెప్పి తెలుసుకుంటా. గంగ గోవి పాలు గరిటెడైన చాలు, వాటిని చూసి మనం అర్థం చేసుకుంటాం. అందులో ఎంత గొప్ప అర్థాలు ఉన్నాయో చూడండి. ఇదే తత్వం. సత్యాన్ని తెలుసుకోవడానికి మీకు తోడ్పడే ప్రతిదీ కూడా తత్వమే. ఆ తత్వాన్ని మనకు ఎంతో సులభంగా అందించడానికి ప్రయత్నం చేశారు ఇన్నాళ్ళు. జై శ్రీకృష్ణ. ఇప్పుడు ఎవరికైనా ప్రశ్నలు ఉంటే కొద్దిసేపు తీసుకుందాం. జై శ్రీ. వేణుగోపాల్ గారు, తర్వాత సుధాకర్. వేణుగోపాల్ గారు తర్వాత మీరు అడగండి. సుధామోహన్ గారు ఫస్ట్. వేణుగోపాల్ గారు చెప్పండి, ఏదో అన్నారు. జై శ్రీకృష్ణ. అంతే, ప్రపంచం అంతే, కరెక్ట్. అది మనకు తెలియక అసత్యంలో పడిపోతున్నాం. కరెక్ట్. ఈరోజు మీ క్లాసు చాలా బాగుంది. పుష్పాల గురించి బాగా చెప్పారు. అంతగానే మించినది లేదు. థ్యాంక్ యూ. చెప్పాలంటే పుష్పాల గురించి మనం వేరే పుష్పాలు చెప్పాల్సిన పనే అవసరం లేదు. మనసుతో పుష్పం అన్ని చెప్పడం బాగుంది చాలా. థ్యాంక్ యూ సార్.
సుధామోహన్. జై శ్రీకృష్ణ జై సార్. శ్రీకృష్ణ, చెప్పండి. సార్ ఈ 170లో నాకు ఇది అర్థం కాలేదు సార్. లాస్ట్ది సదోదిత సదాకృష్ణ, ఓకే ఐ అండర్స్టూడ్. తరుణాదిత్య పాటల. తరుణ అంటే ఎవరు ముందు చెప్పండి ఫస్ట్. తరుణి, తరుణ అని వినే పదాలు విన్నారా? తరుణి అంటే యవ్వనంలో ఉన్నటువంటి అమ్మాయి, యూత్లో ఉన్న అమ్మాయి. తరుణ అంటే సంస్కృతంలో యవ్వనంలో ఉన్న అబ్బాయి, యువకుడు అంటారు. అవునా? ఆ యువకుడి యొక్క యువకుల రూపంలో ఉన్న ఆదిత్యుడు. ఆదిత్యుడు అంటే ఎవరు? సూర్యుడు. సూర్యుడు రోజు రోజు ప్రకాశం మారుతూ ఉంటుంది. పొద్దున పూట ఒక రకంగా ఉంటాడు, మధ్యాహ్నం పూట ఒక రకంగా ఉంటాడు, సాయంత్రం పూట ఒక రకంగా ఉంటాడు. కాంతి మారుతూ ఉంటుంది, కాంతి మారుతూ ఉంటుంది. భగవంతుడి యొక్క కాంతి మారుతూ ఉంటుంది కదా. అందులోపల అంతకంటే కూడా ఎక్కువ కాంతి ఎప్పుడు ఉంటుంది అంటే మధ్యాహ్నం టైంలో. అంటే యవ్వనంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తికి ఎలా అయితే ఎక్కువ శక్తి వస్తుందో అదేవిధంగా తరుణ ఆదిత్య, ఆదిత్యుడు తరుణ రూపంలో ఉన్నప్పుడు అంటే యువకుడుగా ఉన్నప్పుడు అంటే మధ్యాహ్నం టైం లోపల ఆ సమయంలో పాటల అంటే వెలుగుతూ ఉన్నటువంటి ప్రకాశము, కాంతి అని అర్థం. జై శ్రీకృష్ణ. చాలా చాలా మంచి విషయాలు ఇవాళ తెలుసుకున్నవి. చాలా చాలా అంటే అసలు ఎస్పెషల్లీ మనము వీర అనే పదాన్ని తెలుసుకున్నట్టే ధీర. కానీ ఇక్కడ ధీర అనేది ఏంటి? ధైర్యంగా ఎందుకుంటాము సత్యం తెలుసుకున్నప్పుడు. చాలా బ్యూటిఫుల్ విషయాన్ని తెలుసుకున్నాం మనం. సత్యాన్ని తెలుసుకున్నవాడు ధైర్యంగా ఉంటాడు. ఇంకా సత్యాన్ని తెలుసుకున్నవాడికి భయం ఏముంది? మనం ఒక కథ చెప్పుకున్నాం, అందరికీ జ్ఞాపకం ఉండే ఉంటుంది. నాటకం జరుగుతూ ఉంటుంది. వాడు ఏం చేస్తాడంటే నాటకం జరుగుతున్నప్పుడు వాడు తెలియదు నాటకం అని, పాత్ర మీద పండిస్తూ ఉంటారు, స్టేజ్ మీద ఎమోషన్స్ పండిస్తూ ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు అన్నీ. చివరికి పక్కన చూస్తే అక్కడ రైటరు, ప్రాంప్టరు వీళ్ళందరూ కనిపిస్తారు. వాడు వెళ్ళి అడుగుతారు ఏంటిది అని. అంటే ఇదంతా నాటకం అంటాడు. అయ్యో ఇదంతా నాటకమా అంటే అవును. అంటే నేను ఇక్కడ నాటకం కదా తెలిసిపోయింది, నాకు బయటకు వస్తానంటే కుదరదు. ఈ నాటకం వేసిన తర్వాత బయటికి రా. ఎందుకంటే ఒకసారి స్టేజ్ మీద ఎక్కాక నువ్వు స్టేజ్ ఇంకా దిగడానికి ఉండదు. నాటకం అయ్యాకే స్టేజ్ మీద దిగాలి. ఇంకా ఒకసారి నీకు ఈ నాటకం అయిపోయాక మళ్ళీ ఇందులోకి రావు. ఎందుకంటే ఈసారి నుంచి నువ్వు ఇంక ఎమోషన్స్ పండించలేవు ఇది నాటకం అని తెలిసిన తర్వాత అనగానే అప్పుడు అతను ఒప్పుకొని ఆ నాటకాన్ని పండిస్తాడు. ఇప్పుడు ఇదే కథని మన జీవితానికి అన్వయించుకుందాం. మనకి ఇదంతా నాటకం అని చెప్పి తెలియదు. మనం ఏం చేస్తున్నాము? వీడితో కొట్లాడుతున్నాము, వాడితో కొట్లాడుతున్నాము, వాళ్ళ దగ్గర పోజు పెడుతున్నాము, వీళ్ళ దగ్గర పోజు కొడుతున్నాము, వీళ్ళ దగ్గర దర్పము, డంబము, డాంబికము ఇవన్నీ కూడా చూపిస్తున్నాము. కానీ ఎప్పుడైతే ఇదంతా కూడా నవ్వుకొని ఇదంతా అసత్యము అని చెప్పి తెలుసుకుంటామో అప్పుడు ఏమవుతుంది? ఇవన్నీ చూపించాం, మనం ప్రశాంతంగా ఉంటాం. ఆ సత్యం తెలుసుకోవడమే జీవిత లక్ష్యం. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మనకు జీవితంలో మనం చూస్తున్న ప్రతి ఒక్కటి కూడా అసత్యము. అసత్యం అని ఎప్పుడు అంటాము? ఏదైతే నశించిపోతుందో అది అసత్యం. సింపుల్. మన శరీరం నశించిపోతుంది, మార్పు వస్తుంది. 6 వికారాలు అని చెప్పేసి అనుకున్నాం కదా, 6 వికారాలకు వచ్చేది నశించిపోయేది అసత్యము. కాబట్టి సత్యం వైపుకు మనం వెళ్ళాలి. కాబట్టి మనం ఏం చేయాలి? చైతన్య అర్ఘ్య సమారాధ్య. చైతన్యం అనేటటువంటి అర్ఘ్యాన్ని భగవంతుడికి ఇవ్వాలి. మనం జ్ఞానం సంపాదించుకుంటే అదే అన్ని యజ్ఞాలలోకి గొప్ప యజ్ఞాలు ఏంటి? జ్ఞానయజ్ఞము, బ్రహ్మయజ్ఞము, స్వాధ్యాయ యజ్ఞము అనేవైతే 3 రకాల యజ్ఞాలు ఉన్నాయో ఆ యజ్ఞాలు. అందులో ఈ జ్ఞానం అనేటటువంటిది ఎప్పుడైతే మనకు వస్తుందో, నిజమైనటువంటి సత్యాన్ని తెలుసుకోవడమే జ్ఞానము, నిజమైనటువంటి సత్యాన్ని తెలుసుకోవడమే బ్రహ్మ, నిజమైనటువంటి సత్యాన్ని తెలుసుకోవడమే చైతన్యము, నిజమైనటువంటి సత్యాన్ని తెలుసుకోవడమే తత్వము. ఇవన్నీ ఒకటే అయినప్పుడు ఆ సత్యం ఏంటి మరి? ఎక్కడుంది సత్యం అంటే బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. బ్రహ్మ ఒక్కడే సత్యము, ప్రపంచంలో ఉన్నవన్నీ మిథ్య. ఇది అనుభవపూర్వకంగా ఏదో ఒకరోజు మనకు తెలిసి తీరుతుంది, గ్యారంటీగా తెలుస్తుంది. బహుశా ఈ 183 శ్లోకాలు అయ్యే లోపలే తెలిసిపోతుందేమో, చెప్పలేము. ఎందుకంటే దీన్ని మనము మనసుతో భావిస్తూ వెళ్తే దాంట్లో ఉన్న అసలు అర్థం బోధపడి తెలిసిపోతుంది. సైకిల్ నడిపిస్తూ పడుతూ సడన్గా ఒకరోజు బ్యాలెన్స్ చేస్తాం. అవే రోజు అదే సీటు మీద కూర్చుంటున్నాము, అదే బ్రేక్స్ చేస్తున్నాము, అన్నేవే చేస్తున్నాము. కానీ ఏదో ఒకరోజు బ్యాలెన్స్ చేయడం అలవాటు అవుతుంది. అది ఏ సమయంలో అవుతుందని తెలీదు. ఇలా జరుగుతుంది, జరిగేది ఎలా జరుగుతుంది? ఇలా జరుగుతుంది. ఆ మార్పు తప్పక అందరి లోపల కూడా వస్తుంది. జై శ్రీకృష్ణ. చాలా గొప్ప సాధన ఒక్కటే మార్గం. ఏది సత్యం కాదు, సత్యం అనేది బ్రహ్మ ఒక్కటే సత్యం అని మనకు తెలుసు. ఎంతో చక్కగా ఈ 1 hour 2 hours మీరు చెప్తున్న ప్రతిదీ నమ్ముతున్నాము, తెలుసు. కానీ మళ్ళీ ఆ 2 hours అయిపోయాక, మళ్ళీ తెల్లవారిపోయాక, మిగతా పరిస్థితులు వచ్చినప్పుడు మళ్ళీ డిఫరెంట్గా బిహేవ్ చేస్తాం.
అది ప్రాబ్లం వచ్చేది అక్కడే. ప్రాబ్లం వచ్చేది ఏంటంటే నిరంతరము భగవంతుడి నామ స్మరణలో మనం ఉన్నట్లయితే, నిరంతరము భగవంతుడిది ఏదో రకంగా మనము భగవంతుడిని గుర్తుంచుకుంటే ఇవి తగ్గిపోతాయి. అందుకే ఏంటంటే సమాజానికి దూరంగాను భగవంతుడికి దగ్గరగాను వెళితే ఆ అనుభవం వస్తుంది. ఎంత అద్భుతమైన అనుభవం అంటే ఇక ఈ అనుభవంలో మనకు మిగతావన్నీ కూడా చాలా తక్కువ అనిపిస్తాయి. శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా పెద్ద జలాశయం పెట్టుకొని మనం ఏం చేస్తున్నాము, చిన్న గ్లాసుడు నీళ్ళ కోసం జనాలను అడుక్కుంటున్నాం. జై శ్రీకృష్ణ. లక్ష్మీ గోవిందలూరు గారు అడగండి. జై శ్రీకృష్ణ సార్. అంటే లక్ష్మి గారు, తర్వాత పద్మావతి గారు చెప్పండి. ఎప్పుడైనా మెయిన్ గా పనిలో ఉన్నప్పుడు ఐడియా రాదు, కానీ ఖాళీగా ఉన్నప్పుడు కూర్చున్నప్పుడు పడుకున్నప్పుడు వస్తుంది. ఈ శరీరం మనం కాదు, ఈ బుద్ధి మనసు మనం కాదు, మన ఆత్మస్వరూపులం, దాని చుట్టూ 5 పొరలు మన్ని ఆత్మకి చుట్టూ ఉన్న అది దాని పంచకోశాలు అన్నమయ కోశం, కోశాలతో ఉంది, ఇదంతా ఏర్పడి ఉంది. ఇవన్నీ ఒక్కొక్కటి వెళ్ళిపోతాయి, నిలిచేది ఆత్మ ఒకటి. ఇవన్నీ కూడా మీరు చెప్పిన ఇది చాలా కాలం కుదిరినప్పుడల్లా ఆలోచించి ట్రై మనకి అది ఫీలింగ్ తెచ్చుకోగలమా అని మళ్ళీ ఏదో పనులు వెళ్ళిపోయి మళ్ళీ మాయలో పడిపోవడం ఇలా జరుగుతోంది. అది నిలబడే దానికంటే సాధన ఎంత అవసరం అంటే, కానీ బయటికి వెళ్ళి మీరు చేయడం బెటరు, సొసైటీలో మనకి కుదరదు అనుకుంటే అది అందరికీ అవ్వట్లేదు కదా సార్. అది కరెక్ట్. అందుకోసమే కష్టం అవుతుంది. అందుకే ఏంటంటే వీలైనంత తగ్గించుకుంటాం మనం. ఇప్పుడు ఏమవుతుందంటే తగ్గించుకోగలిగే వాళ్ళు ఎక్కడున్నా చేసుకోగలరు, కానీ మనం తగ్గించుకోగలమా లేదా అది ఇండివిజువల్ ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 10 ఫోన్ కాల్స్ చేసే లోపల ఒక్క ఫోన్ కాల్ చేయండి. నేను చెప్పా చూడండి, నెలకు ఒకసారి మాట్లాడండి ఫ్రెండ్స్ తోటి. వద్దని అంటాయి కదా, ఫ్రెండ్స్ తోటి, బంధువులతోటి 2 నెలలకు ఒకసారి మాట్లాడండి విచ్చలవిడిగా. ఒక 5-10 మినిట్స్ టైం తీసుకోండి, పెట్టుకుని ఆ 5-10 మినిట్స్లో అందరికీ కాల్స్ చేసేయండి. అందరితోటి ఇష్టం వచ్చినంతగా మాట్లాడుకోండి. ఆ 10 నిమిషాలు కట్ ఆఫ్ అయిపోగానే మళ్ళీ 2 నెలలకు పోస్ట్ పోన్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే సమాజంలో మనం అనవసరమైన వాళ్ళకి దూరంగా ఉంటాం. లేదా మీరు ఏం చేయండి, ఒక లిస్ట్ తయారు చేయండి. ఆ లిస్ట్ లోపల మిమ్మల్ని చాలా ప్రేమించే వ్యక్తులు ఎంతమంది, రేపు మనకేమన్నా అయితే ఘోరంగా ఏడ్చి దాదాపుగా ఎట్లా అంటే సతీసాగమనం టైప్ లోపల ముందు మనకేమన్నా అయితే వాళ్ళు చనిపోతారు అనే టైప్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో గుర్తుంచుకోండి. అలాంటి వాళ్ళ కోసం సమయం కేటాయించండి. మరి అలాంటప్పుడు అవసరమా ఒకసారి ఆలోచించండి. సార్ మొన్న ఒక ఫంక్షన్ జరిగింది సార్, నేను కొంచెం కట్ చేయాలి ఇవన్నీ అని చెప్పేసి వెళ్ళలేదు సార్. ఆ రోజు ఒంట్లో బాగాలేదని అయితే చెప్పాను, కొంచెం లైట్ గా నిజంగా బాగాలేదని వెళ్ళగలిగే స్థితి ఉంది, కానీ అది వంక పెట్టేశాను. ఎందుకంటే స్టార్టింగే నేను ఇలా అనుకుంటున్నా కాబట్టి వెళ్ళట్లేదు అనేది జనాలకు అర్థం కాదు. సో వాళ్ళు వచ్చారు చూడ్డానికి, ఆ పిల్లని తీసుకునేదో శ్రీమంతం ఫంక్షన్ ఏదో. అయితే ఇప్పుడు సరిపోయింది ఆ ఒంట్లోని అంటే నాకెందుకో వ్యంగ్యంగా అడిగారా అనిపించింది. అది మనం అనుకోకూడదు. బాగానే ఉందమ్మా, 4 రోజులు అయిపోయిందిగా, పర్వాలేదు అన్నాను. అయితే మనుషుల్ని కట్ చేయడం అనేది ఫంక్షన్స్ విషయంలో, తర్వాత ఫోన్లు అయితే ఆల్మోస్ట్ కట్ అయిపోయినాయి సార్. ఎప్పుడో ఒకటి మరీ బోర్ కొట్టేది. ఈ ఫంక్షన్స్ కట్ చేయడం అనేది చేత కావట్లేదు సార్. అందరు నేను పెట్టుకున్నా, నేను పెళ్లి పెట్టుకున్నా, నువ్వే రావాలి. సులభం ఏంటంటే కాలు నొప్పి చెయ్యి నొప్పి చెప్పండి. ప్రియమైనటువంటి అసత్యాన్ని ప్రియంగా చెప్పాలి. సత్యం వేరు, ఋతం వేరు. ఇక్కడ మనం ఏంటంటే ప్రియంగాను మంచిగాను ఉంటూ అయ్యో వద్దాం అనుకున్నాను, ఊర్లో లేను కదా అని చెప్పండి. కథం. మెసేజ్ పెట్టాను సార్, వెరీ సారీ, నాకు బాగాలేదు, పిల్లకి బ్లెస్సింగ్స్ అన్ని మంచిగానే పెట్టాను కాబట్టి అంతే. అక్కడ ఆపేసేయచ్చు. అంటే ఏమవుతుందంటే నేను ఒకటే ఇందాక చెప్పినట్టుగా మనని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే ఆత్మీయులను వదలకండి. దేవుడి విషయాలు మాట్లాడే వాళ్ళతోని వదలకండి. వాళ్ళతో సరదాగా ఉండండి మీరు. కానీ ఇంకా వేరే విషయాలు మాట్లాడే వాళ్ళతో అవసరం లేదేమో ఆలోచించి తగ్గించుకుంటూ వెళ్తే ఒక్క రోజులో తగ్గించలేము. ఎట్లాగో మెల్లగా తగ్గించాల్సిందే. ఇవన్నీ కూడా ఒక రోజులో తగ్గవు, మెల్లమెల్లగా తగ్గుతాయి, తప్పక తగ్గుతాయి. ఇది అనుభవపూర్వకంగా చెప్తున్నాను. నాకు కూడా చాలా పెద్ద ఫ్రెండ్ సర్కిల్ తగ్గిపోయినాయి, చాలా వరకు తగ్గిపోయాయి. ఇప్పుడు అసలు బంధువులలో ఫంక్షన్స్కి వాటికి కూడా వెళ్ళడం పూర్తిగా మానేశాను. 2-3 సార్లు వెళ్ళకపోతే వాళ్ళే మానేస్తారు. వాళ్ళు కోపంతో మానేసినా మనం వాళ్ళ మీద కోపం ఉండకూడదు. వాళ్ళు కనిపించినప్పుడు నవ్వుతూ మాట్లాడాలి. బాగున్నావా, నువ్వు బాగున్నావా, వీళ్ళు బాగున్నావా, వాళ్ళు బాగున్నావా. మా చుట్టాల్లో ఒక ఆవిడ, నువ్వు ఇలా రాలేదు, అట్లా రాలేదు, ఇట్లా రాలేదు, నువ్వు ఇలా చేసావు, నువ్వు అలా చేసావు కనిపించగానే ఇక అసలు ఇంకా ఆవేశం అంతా కక్కేసింది. నేనేమన్నా తెలుసా, నువ్వే కరెక్ట్ అని చెప్పేసా. నువ్వే కరెక్ట్, నువ్వు నాకంటే పెద్దదానివి, నీకు ఎక్కువ తెలుసు నాకంటే, నువ్వే కరెక్ట్, నేను బాధ పెట్టేందుకు నన్ను క్షమించు, తప్పు చేశాను, పాపం చేశా, ఘోరం చేశా అని చెప్పేసి అనేసా. అయిపోయింది.
అంతే మరి ప్రియంగా ప్రియంగా అంతే ప్రియం వాళ్ళకి. నేను చెప్తే ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఆమె ఏం చేసింది, ఆమెకి ఇప్పుడు ఆమె ఏమి నాకు శత్రువు కాదు కదా, మా చుట్టాలే, మా సొంత వాళ్ళే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల లోపల ఎక్కువ మందితో పెట్టుకుంటే ఆ బంధాలు మనం మెయింటైన్ చేయలేం. ఇప్పుడు అది సినిమా లోపల నాగార్జున ఒక సినిమా లోపల బ్రహ్మానందం వస్తాడు, వచ్చేసి వాడు ఏదో అంటాడు నా పేరు ఇది అది అంటే ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు అంటాడు. అప్పుడు బ్రహ్మానందం అంటాడు ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి అంటాడు. నాగార్జున అంటాడు అప్పుడు నాకు ఫ్రెండ్షిప్ చేసుకోవడం అవసరం లేదు, నాకు బోల్డంతమంది ఫ్రెండ్స్ ఆల్రెడీ ఉన్నారు, అందులో ఎవరైనా అవుట్ అయిపోయాక ఎవరైనా చనిపోయాక నీకు అప్పుడు నేను ఫ్రెండ్షిప్ చేసుకుంటా అంటాడు. ఆహా అంటే నేను నీకు ఫ్రెండ్ కావాలంటే నీ ఫ్రెండ్స్లో ఎవరైనా చనిపోవాలా అంటాడు అనమాట. సో బై ద వే ఇది ఏ సినిమా ఎవరైనా చెప్పగలరా? మన్మధుడు అనుకుంటా సార్. అయ్యో కాదు, మీరు కూడా చాలా రోజులైంది సినిమాలు చూసి. రగడ కాదు, రగడ సినిమా పేరు. ఓకే, సో సినిమాలైనా చూడండి కనీసం. సో సో మీరు ప్రవచనాలు ఇవి అన్నీ మారేస్తున్నారని తెలుస్తుంది దీన్ని బట్టి, విచ్ ఇస్ ఏ గుడ్ సైన్. ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. సో ఈ విధంగా ఏమవుతుందంటే మెల్లమెల్లగా తగ్గిస్తాం, శత్రుత్వంతో తగ్గించాం కదా మనం వాళ్ళని, ఎవరిని శత్రుత్వంతో తగ్గించాం కదా, మనకు అవసరమని తగ్గిస్తున్నాం. అంటే ఒకటే ఏం లేదు, రేపు పొద్దున్న ఉంటామో లేదో గ్యారంటీ లేదు కదా. ప్రతిరోజు 3 లక్షల మంది పడుకుని పొద్దున అయ్యేసరికి లేవట్లేదు, 3 లక్షల మంది లేవట్లేదు. ప్రతి రాత్రి పడుకుని పొద్దున లేవని వాళ్ళ సంఖ్య ఎక్కువ తెలుసా ప్రపంచంలో. రోగాల ద్వారా వాటి ద్వారా చనిపోతున్న జనాలు కాదు ప్రపంచంలో ఎక్కువ, రాత్రి పడుకుని పొద్దున లేవట్లేదు. ఎన్నాళ్ళు బతుకుతామో తెలియనప్పుడు ఎందుకు ఈ ఏమంటారు ఇలాగ మనము ఎండమావి లోపల ఈ పరిగెత్తడం ఎంతవరకు? ఎక్కడో ఆనందం ఉంది, ఎక్కడో ఆనందం ఉంది, ఇది ఆనందం కాదు. ఇప్పుడు ఒక కుక్క, ఇంట్లో ఒక యజమాని లేడు, పక్కకి వెళ్ళింది ఆమె వంట చేస్తూ, కుక్క లోపలికి ఎంటర్ అయిపోయి దబదబా మూత తెరిచి అన్నం తినేస్తుంది, తింటూ ఎంజాయ్ చేస్తుంది. కానీ దాని చూపంతా కూడా అటువైపే, దృష్టి డోర్ వైపే. ఏ క్షణంలో యజమానురాలు వస్తుంది, నెత్తిన 2 వేస్తుంది, కర్రతో కొడుతుంది, చచ్చిపోతుందేమో తెలియదు. కర్రతో కొడితే ఒకసారి చచ్చిపోవచ్చు కూడాను. అందులో అన్నం మంచిగా అప్పుడే వండి వార్చినటువంటి అన్నాన్ని తింటే ఇంకా గట్టి దెబ్బ కూడా తగులుతుంది. సో ఇప్పుడు మనం అనుభవిస్తున్నది ఆ రకమైనటువంటి ఆనందం. కుక్క ఏ విధంగానైతే అన్నం తింటూ అలా చూస్తుందో మనం చేస్తున్నది అది. ఆ ఆనందం అవసరమా ఆలోచించండి. మీకు నిజంగా ఒక విషయం ఆనందం అనిపిస్తే చెయ్యండి, అది చాలా ఆనందం అనిపించింది చెయ్యండి. ఇప్పుడు కొంతమంది పారాయణాలు అవి చేస్తారు, పారాయణాలు చేసే వాళ్ళని నేను వ్యతిరేకించను, కానీ భక్తితో పారాయణాలు చేయని వాళ్ళని నేను వ్యతిరేకిస్తాను. ఈ విషయం మీకు అందరికీ తెలుసు. చాలామంది ఆ ఫోటోల కోసము, ఈ హడావిడి కోసము, ఈ గుంపు కోసము మధ్యలో ఇలా పలకరింపుకోవాలి, కళ్ళతోటి నోటితోటి, నోరు పలుకుతూనే ఉంటుంది మంత్రాలు, కళ్ళు చేసే పనులు చేస్తూ ఉంటాయి. అదర్స్ సినిమాలో బ్రహ్మానందం డైలాగ్ లాగా. సో ఇలాగా ఏమవుతుందంటే మన నోరు, కళ్ళు, మనస్సు అన్నీ ఒక దగ్గర ఉండాలి. దీన్నే మనసా వాచ కర్మేనా అంటారు. అప్పుడు భగవంతుడి దగ్గర ఉంటే ఏ రకమైన ఇబ్బంది ఉండదు, ఎక్కడ ఉన్నా ఇబ్బంది ఉండదు. అది వచ్చేదాకా తగ్గించుకుంటూ ఉంటే తర్వాత మనం తగ్గించుకోకర్లే, ఆటోమేటిక్గా జనాలే మన లిస్టులోంచి తీసేస్తారు. జై శ్రీకృష్ణ. పద్మావతి మేడం ఇందాకేదో అడుగుపోయారు అనుకుంటాను. జై శ్రీకృష్ణ మేడం. ఏదండి? సవ్యం అంటే ఏంటి చెప్పండి? క్లాక్ వైజ్. సవ్య అంటే క్లాక్ వైజ్. అపసవ్య అంటే ఏంటి? యాంటై క్లాక్ వైజ్. యాంటై క్లాక్ వైజ్లో వెళ్ళినా, క్లాక్ వైజ్లో వెళ్ళినా, ఏ మార్గంలో వెళ్ళినా కూడా ఏ మార్గం అక్కడ మార్గస్థ. స్థ అంటే ఏంటి? ఉండేది అని చెప్పి, అవునా? స్థిరము, స్థ. ఈ 2 మార్గాల లోపల కూడా భగవంతుడిని మనము గుర్తించగలుగుతాము. అంటే మీరు చేసేటటువంటిది మనసుతో చేసే పూజలలో కావచ్చు, లేకపోతే పంచయజ్ఞాలు అని చెప్పబడేటటువంటి 5 క్రియలు. ఏవి పంచయజ్ఞాలు? మనుష్య యజ్ఞము, భూత యజ్ఞము, తర్వాత పితృయజ్ఞము, ఋషి యజ్ఞము, దేవయజ్ఞము అనేటటువంటి 5 యజ్ఞాలతో చేసిన, లేదా భగవంతుడు మనసులోనే ఉన్నాడు, ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాడు అని చెప్పేటటువంటి వామాచారంలో చేసిన, వామాచారమైనా సరే, దక్షిణాచారమైనా సరే, వాయువు పైకి పీల్చుకున్నా, కిందికి పీల్చుకున్నా తప్పేమీ లేదు. 2 పద్ధతులలోనూ మనం భగవంతుని పూజిస్తాము. ఇలా గాలి పీల్చుకుంటూ భగవంతుణ్ణి, గాలి వదులుతూ కూడా భగవంతుడిని పూజించవచ్చు. కాబట్టి భగవంతుణ్ణి అన్ని పద్ధతులలో పూజిస్తాము అని చెప్పడానికి ఇది సవ్యము, ఇది అపసవ్యము కాదు. ఏ మార్గంలో వెళ్ళినా కూడా భగవంతుడి యొక్క ధ్యానం చేయవచ్చు అని చెప్పడం ఇక్కడ. సవ్యం అంటే క్లాక్ వైజ్, అపసవ్యం అంటే యాంటీ క్లాక్ వైజ్. అంటే దక్షిణాచారము, వామాచారము, ఈ 2 రకాల పద్ధతులలో భగవంతుడిని పూజించవచ్చు. ఏ పద్ధతిలో కూడా భగవంతుడిని పూజించినా సరిపోతుంది. కానీ కావాల్సింది ఏంటి? ఇంద్రియ నిగ్రహము, శాంతి, ఇటువంటి లక్షణాలన్నీ ఉన్నప్పుడు
సదాశివ కుటుంబిని అనే అంతకుముందు శ్లోకంలో తెలుసుకున్నట్టుగా విరోధం లేకుండా ఉన్నంత వరకు, ఎవరంటే విరోధం వద్దు, మీరు ఫోన్ చేసి అందరికీ కాల్ చేసి ఇవాళ నుంచి నీ దోస్త్ కట్టీఫ్ అనకుండా ప్రశాంతంగా మెల్లగా మెల్లగా తగ్గించుకుంటూ వెళ్తాం. మీకు తెలిసిన ఫ్రెండ్స్లో చాలామంది అలా ఉండే ఉంటారు, చూసుకోండి కావాలంటే. మీరు మీ కళ్ళు తెరిచి చూడండి, మనందరిలో చూస్తే ఇలా చూస్తే తెలుస్తున్నావు వీళ్ళు ఈ మధ్య రావడం లేదు, వాళ్ళ మధ్య రావడం లేదు, మనకు తెలిసిపోతూ ఉంటుంది. సో సాధనలో ఉన్న వాళ్ళు తగ్గించుకుంటారు. అలా తగ్గించుకున్న వాళ్ళు ఫోకస్ 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 ఆ ఫోకస్ చేయడం కోసము ఏ మార్గంలో వెళ్ళినా పర్వాలేదు. భగవంతుడికి కావాల్సింది ఆ రైట్ ఫోకస్, రైట్ సాధన. ఆ పద్ధతులలో ఏ పద్ధతిలో పూజించారు. అందుకే అమ్మవారి పూజల్లోనే మీకు వామాచార పూజలు, ఈ వామాచార పూజలు మీకు ఇంతకుముందు నేను ఒకరోజు చాలా డీటెయిల్గా చెప్పాను. ఆ పూజల్లో తాంత్రిక విద్యలు వచ్చేసేసి ఏమైపోయాయి అంటే వాటి లోపల రకరకాల బలులు ఇవి అవి కూడా స్టార్ట్ అయ్యాయి, కొన్ని క్షుద్ర విద్యలు కూడా స్టార్ట్ అయ్యాయి. కానీ వామాచారం ఒరిజినల్గా మంచిది అని మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. కాబట్టి ఏ పద్ధతిలో అయినా కూడా భగవంతుడిని పూజించవచ్చు. కొన్ని ఆచారాల్లో ఏమవుతుందంటే కోరిక, ఆ కోరిక మనకి ఎప్పుడు పోతుంది, ఆ కోరికను బాగా తీర్చేసుకుంటే కోరిక పోతుంది. ఉదాహరణకు నాకు కార్లు బంగ్లాలు కొనుక్కోవాలని కొనేసుకుంటే అప్పుడు ఆ కోరిక పోతుంది. ఇక ఎన్ని కొనుక్కుంటాను నేను వదిలేస్తాను. ఇది కొంతమంది వామాచార పద్ధతిలో భాగంగా చెప్తారన్నమాట. కానీ అందరూ అలా చేయలేరు కదా. ఒక కోరికని ఇప్పుడు నేను బంగ్లాలు కొనుక్కుంటే నా కోరిక తీరుతుంది అంటే 10 బంగ్లాలు కొనుక్కుందామంటే అంత శక్తి ఉండదు. సో జీవితం మధ్యలోనే నేను ఓడిపోవాల్సి వస్తుంది. కాబట్టి చాలామంది వామాచారం కరెక్ట్ పద్ధతి కాదు అంటారు. కానీ వామాచారం చెప్పేది కూడా అది కాదు. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, ఏ రూపంలో అయినా పూజించవచ్చు. మన హృదయంలోనే ఈ విశ్వాన్నంతా కూడా పెట్టుకుని పూజించడం అని కూడా మనం నేర్చుకున్నాం. జై శ్రీకృష్ణ. డౌట్ సార్, ఇప్పుడు మనం గొప్పగా సాధన చేద్దాం అనుకున్నా, భగవంతుడి విషయంలో ముందుకు వెళదాం అనుకున్నా కొన్ని లక్షణాలు మనలో తప్పవు కదా సార్. మనం చేసేవాళ్ళు, మనం ఇష్టపడిన వాళ్ళు ఉంటూనే ఉంటారు. మామూలు మనం కాబట్టి అవి ఉంటూనే ఉంటాయి. అప్పుడు సపోజ్ ఇప్పుడు మాకు తెలిసిన ఒక ఆవిడ కొంచెం, నాకు కొంచెం ఇబ్బంది ఆవిడ, అందుకని ఫోన్ చేస్తే తీయడానికి భయపడతారు సార్. పాపం బాగానే మాట్లాడుతున్నాము, కానీ ఇప్పుడు అది ఎంత కరెక్ట్ సార్? అలా ఉండడం కరెక్టేనా? వాళ్ళ విషయం వదిలేయండి, మనము పట్టించుకోకుండా ఉంటే సరిపోతుంది. ఉదాహరణకి మా మిత్రుడు ఒకడు ఉన్నాడు. ఆ మిత్రుడు ఏంటంటే ఎంతసేపు వీడిట్లా వాడట్లా చెప్తూ ఉంటే దాని వేరే వాళ్ళని వాళ్ళ ఆప్షన్స్లో మనం మాట్లాడద్దు ప్లీజ్ అని చెప్పాను. ఎందుకు సార్ మీరు ఎప్పుడు మాట్లాడలేదంటే, మాట్లాడాను, నేను చేసినా కూడా తప్పే, కానీ ఇప్పుడు మనం మాట్లాడద్దు, వదిలేద్దాం, ఈ టాపిక్ ఇక్కడికి వదిలేద్దాం. ఎందుకు అంటే అప్పుడు మనం కనుక వాళ్ళ చాటుగా మాట్లాడితే వాళ్ళ పాపాలు మనకు వస్తాయి అని ఇలా చెప్పడం వల్ల ఏమవుతుంది, కనీసం భయం కోసమైనా మానేస్తారు జనాలు. విచ్ ఈస్ కరెక్ట్. యాక్చువల్గా వేరే వాళ్ళకి ఎగనిస్ట్గా మాట్లాడడం తప్పు కాబట్టి మనం మాట్లాడడం మానేస్తాం. ఆ విధంగా ఏమవుతుందంటే మనను పరివర్తన చేసుకోవడానికి కొన్ని పద్ధతులు మనం పెట్టుకోవాలి. వేరే వాళ్ళ గురించి చెడుగా ఆలోచన పోన్లే. ఒకటే గుర్తుంచుకోండి, అన్నిటికంటే ఈజియెస్ట్ ఏంటి తెలుసా, ఎవడి పాపం వాడికే అని వదిలేయండి. అంటే సార్ ఫోన్ తీయడం మర్యాద కదా అంటారు సార్. మర్యాద కాదు. బ్లాక్ చేసేసేయండి. నేను చాలా మందిని బ్లాక్ చేశాను. భయం ఎప్పుడు ఉంటుంది, మీరు భగవంతుని నమ్మకపోతేనే భయం ఉంటుంది. దుఃఖము, భయము ఇవన్నీ కూడా భగవంతుని నమ్మని వాళ్ళకే అని మనం తెలుసుకున్నాం కదా. కాబట్టి వదిలేయండి, ఏం పర్వాలేదు, శుభ్రంగా బ్లాక్ చేసి పడేయండి. మీకు నచ్చని జనాలందరినీ దూరంగా ఉంచండి. ఎందుకంటే మీలో మెచ్యూరిటీ వచ్చే వరకు కూడా మీరు కనీసం మీ సాధన మార్గం నుంచి మిమ్మల్ని బయటికి లాగే వాళ్ళకు దూరంగా ఉండండి. మళ్ళీ చెప్తున్నా, వాళ్ళల్లో దేవుడు ఉన్నాడు, నో డౌట్ అబౌట్ ఇట్. మోరీ నీళ్ళు ఉన్నాయి, మోరీ నీళ్ళు తాగితే దాహం తీరుతుందా? ఖచ్చితంగా తీరుతుంది. మోరీ నీళ్ళు తాగుతామా? తాగం. ఇంట్లోపల ఫిల్టర్ చేసుకునే తాగుతాం. అదేవిధంగా వాళ్ళలో కూడా దేవుడు ఉన్నాడు, కానీ వాళ్ళకి దూరంగా ఉంటాం మనం. సింపుల్. ఎప్పటి వరకు దూరంగా ఉండాలి? సాధనలో మనం పరిణతికి వచ్చే వరకు. పరిణతి వచ్చాక ఇంకా పర్వాలేదు, అప్పుడు మనం మోరీ నీళ్ళు తాగినా పెద్దగా ఏం కాదు మన శరీరానికి. ఎందుకంటే దెన్ మనము వీఆర్ నో మోర్ ఏ బాడీ, నో మోర్ ఏ సోల్, ఎనీథింగ్, నథింగ్. అసలు మనం ఏది కాదు. మనం నో మోర్ మైండ్, నో మోర్ బాడీ, నో మోర్ హార్ట్, నో మోర్ హ్యాండ్, ఏమీ లేదు. మనం డైరెక్ట్గా భగవంతుడి స్వరూపం అని తెలిసినప్పుడు అప్పుడు మనకి ఏమీ చెయ్యదు ప్రపంచంలో. కానీ ఆ స్థాయికి వెళ్ళే వరకు సాధన ఖచ్చితంగా కొంతమందికి దూరం కావాలి. నేను ఇంతకు చెప్పినట్టే రాజులు ఎందుకు వెళ్ళిపోయారు? కొడుకు అనొచ్చు, నాన్న ఈ హాల్ లోపల నువ్వే ఉండు, ఎవ్వరు వద్దు అని చెప్పి అంటే ఉండొచ్చు కదా. రాజు తన రాజ్యంలోనే ఉండొచ్చు కదా, ఉండడు. సో అది కాబట్టి ఏంటంటే మనకి ఈ రోజుల్లో అది అలవాట్లేదు. కాబట్టి అట్లీస్ట్ మాటలు తగ్గించడము, ఫంక్షన్స్ తగ్గించడము ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేసి తీరవలసిందే. అది చెయ్యనంత వరకు పరిణతి రాదు. పుణ్యం వస్తుందా? ఏమొస్తుంది పుణ్యం? ఏవో పారాయణాల వల్ల, నోముల వల్ల, వాటి వల్ల పుణ్యం రాదు. ఎందుకంటే కర్మకాండాలు ఎందుకోసము? కేవలం చిత్తశుద్ధి కోసమే కర్మకాండాలు. కర్మకాండాల ద్వారా జీరో, మీకు పుణ్యం రాదు, ఏమి రాదు.
కర్మకాండాల ద్వారా జ్ఞానం వస్తుందా? రాదు. కర్మకాండాలు దాటిన వాడు జ్ఞానంలోకి వస్తుంది. జ్ఞానం రావడానికి కర్మకాండాలు స్టెప్. ఎందుకు? కర్మకాండాల ద్వారా చూడండి, ఇవి ఈ 2 చేతులు చూడండి కొద్దిగా జాగ్రత్తగా. ఇది జ్ఞానకాండ. నా ఉంగరాలు ఉన్న చెయ్యి జ్ఞానకాండ, ఈ చెయ్యి కర్మకాండ. కర్మకాండాలు చేస్తూ కర్మకాండాలను సంపూర్ణంగా పూర్తి చేసుకొని జ్ఞానకాండలోకి ట్రాన్సిషన్ అవ్వాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? కర్మకాండాలు చేస్తున్నాం అంతే, దాంతో ఏం రాదు. కర్మకాండలకి జ్ఞానకాండకు మధ్య లోపల ఒక బ్లాంక్ స్పేస్ ఉంది. దాన్ని ఏమంటారంటే చిత్తశుద్ధి అంటారు, క్లెన్జింగ్ అంటారు. ఆ క్లెన్జింగ్ జరగందే జ్ఞాన మార్గంలోకి ఎలా వస్తామో ఆలోచించండి. మీరు ఎంత కాదన్నా, నా మాట మీరు నమ్మకపోయినా సరే, ఎందుకంటే నమ్మాలనిపించదు. బాగా చేస్తున్నాం కదా, రామ అన్నం. మొన్న ఎందుకు రాదు పుణ్యం? మొన్న టెంపుల్కి వెళ్ళాను, టెంపుల్కి వెళ్ళి దేవుడికి గంట సేపు దండం పెట్టుకున్నా, ఎందుకు రాదు పుణ్యం? రాదు. నేను చెప్తున్నా, అది కర్మకాండలు ఏవైతే ఉంటాయో అవి చిత్తశుద్ధి చేయడానికే ఉన్నాయి. చిత్తశుద్ధి, క్లెన్సింగ్ ఆఫ్ యువర్ ఇది క్లీన్గా ఉన్నప్పుడు మనం ఏమనుకున్నాము? క్లీన్ స్లేట్ పైన అప్పుడు రాయడం మొదలెడదామని చెప్పాను నేను. కాబట్టి కర్మకాండలు మీకు ఎందుకు ఉపయోగము? క్లీన్ చేసుకోవడం కోసం. క్లీన్ చేసిన తర్వాత జ్ఞానకాండ సులభమవుతుంది. కానీ మనం కర్మకాండలోని ఏవో చేస్తూ వెళ్ళిపోతే జీవితం అంతా కర్మకాండంలో ఉంటాం, చిత్తశుద్ధి రాదు. ఇటు కర్మకాండాలు చేస్తాం, చూసావా నిన్న ఫంక్షన్లో వాడు రాలేదు, నిన్న వీడు రాలేదు, వాడు రాలేదు, వీడిట్లా అన్నాడు, వాడిట్లా అన్నాడు, నీకు తెలుసా వాడి కొడుకు వీడితో వెళ్ళిపోయాడు, వీడి కూతురు వాడితో లేచిపోయింది. ఈ మాటలు మగవాళ్ళలో కూడా, నేను అంటే ఆడవాళ్ళని కాదు, మగవాళ్ళలో ఎంత గలీజ్ మాటలు మాట్లాడుతున్నారు. అవసరమా? ఆలోచించండి. వాడి కొడుకు తెలుసా డైవోర్స్ అయింది, వాడి కూతురుకు తెలుసా డైవోర్స్ అయింది. ఈ చీ అసలు అంటే అసహ్యం వేసేటటువంటి మాటలు ఇవి ఒక్కసారి ఆలోచించండి. బోర్ కొట్టదా? మనుషులపైన చాడీలు, మనుషులపైన చెప్పుకునే మాటలు, వేరే వాళ్ళ గురించి మీరు మాట్లాడారంటే వాళ్ళ పాపాలు మీరు తీసుకుంటున్నారని గుర్తుంచుకోండి. ఇది ట్రూత్. మనకు అన్ని పురాణాలలో చెప్పారు ఈ మాట. కాబట్టి వేరే వాళ్ళ గురించి మాట్లాడకండి అసలు. చక్కగా ఇంట్లోపల వైఫ్, హస్బెండ్, పిల్లలు చాలు. వాళ్ళు కూడా క్రమ పద్ధతిలో దూరం అవుతారు. భగవంతుడు ఏమన్నాడు? వివిక్త దేశ సేవిత్వం. పిల్లలకి, వైఫ్కి అందరికీ దూరంగా ఉండి ఒంటరిగా వెళ్ళాలన్నాడు. సంఘ వివర్జిత, అందరికీ వదిలేసి వెళ్ళిపోమని చెప్పాడు. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ సౌమ్య గురించి ఒకసారి చెప్పరా? సౌమ్యము అంటే ఏంటి? సౌమ్యుడు అంటే ఎవరు? శివ స్వభావం. సౌమ్య స్వభావం అంటే శివుడు చాలా అందగాడు, శివుడు సుందరుడు, చాలా అందగాడు. ఆయన స్వరూపం, ఆయనని మనం ఏమనుకుంటాము? రుద్రుడు, రౌద్రం అని చెప్పేసి అనుకుంటాం. కానీ ఆయనలో ఉన్నటువంటి సౌమ్య స్వరూపము అమ్మవారు. సౌమ్యుడు, ఆయన భార్య పేరు సౌమ్య. ఇది ఒక అర్థం. ఓకేనా? ఈ ఫస్ట్ ఇది అర్థమైందా చెప్పండి. శివుడి భార్య అనేటటువంటిది ఒక అర్థం. రెండవది, రెండవ అర్థం ఏంటంటే శివుడి లోపల ఉన్నటువంటి చైతన్య శక్తి అమ్మవారు అయినప్పుడు, ఓకే, తను ప్రశాంతంగా ఎందుకు ఉండగలుగుతుంది? సౌమ్యంగా, మృదు స్వభావంగా ఎందుకు ఉండగలుగుతుంది? ఎందుకంటే ఆవిడ సత్యం కాబట్టి. ఎప్పుడైతే సత్యము ఉంటుందో, అంటే ఒకే ఫ్యామిలీ లోపల సదాశివ కుటుంబిని అనేటటువంటి ఫ్యామిలీ లోపల వైరం ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఫ్యామిలీ మొత్తము సౌమ్యంగా ఉంటుంది. అంటే అమ్మవారే అందరినీ కంట్రోల్ చేస్తున్నారు. జస్ట్ ఒక ఫ్యామిలీని తీసుకోండి, ఏ ఫ్యామిలీ ఆఫ్ 4 people. అందులోపల తల్లి అందరినీ కంట్రోల్ చేస్తుంది. అందరి వాహనాలు ఏవైతే ఉన్నాయో వాహనాల మధ్య వైరుధ్యం లేకుండాను, గొడవలు లేకుండాను చూసుకుంటుంది, కాపాడుతుంది. కాపాడడం వల్ల ఏమవుతుంది? అందరిలో సామరస్య విధానం ఏదైతే ఉంటుందో అందరిలో అది తీసుకురాగలుగుతుంది ఆవిడ. కాబట్టి ఏమవుతుంది? ఈవిడ సౌమ్యంగా ఉంటే తప్ప అవన్నీ కావు. అందరికీ మంచిగా చెప్పడమో, ప్రశాంతంగా చెప్పడమో, వాళ్ళకి అర్థం చేయించడం ద్వారానో ఏమర్థం చేయిస్తుంది? ఏంటంటే ఈ గొడవలు మానేయాలి, అందరూ కూడా సమానమే అని చెప్తుంది. ఇంట్లో అందరూ శత్రువులే ఉన్నారు, కానీ అందరూ కూడా ఒకరితో ఒకరు ప్రేమగా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఆవిడ సౌమ్య స్వభావము. దీని ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నాము? భగవంతుడు సత్యము, ఆయనకి ఏ విధమైన భయము ఉండదు, ఎవరన్నా కూడా వైరుధ్యం ఉండదు. ఎవరైనా వైరుధ్యం ఉన్నప్పుడు ఎలా ఉంటారు? సౌమ్యంగా ఉంటాడు భగవంతుడు. సౌమ్యంగాను, ప్రకాశవంతంగాను, మృదుమధురంగా మాట్లాడడంగాను, ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క లక్షణాలు. మనం తీసుకున్నట్లయితే శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడు? అవే మాటలు ఇక్కడ చెప్తున్నాడు. మీరు భగవద్గీతకి దీనికి కనుక కంపేర్ చేసుకుంటే శ్రీకృష్ణుడు ఏమాడు? అత్యంత ప్రకాశమైనది, ఉజ్వలమైనది, గొప్పదైనది ఏదన్నా ఉంటే అది నేనే అని చెప్పాడు. అదే మాట ఇక్కడ అమ్మవారి రూపంలో నేను సౌమ్య స్వభావము, మృదు స్వభావము కలిగినటువంటి. ఎందుకు మృదు స్వభావము? ఎందుకంటే సదాశివ కుటుంబంలో ఉన్నారు కాబట్టి మంగళకరమైనటువంటి పనులన్నీ జరుగుతూ ఉంటాయి. శత్రువుల మధ్య కూడా మంగళకరమైనటువంటి పనులు జరుగుతూ ఉంటాయి. అందువల్ల ఆవిడ సౌమ్యంగా, ప్రశాంతంగా ఉన్నది అని చెప్పి మీనింగ్ అన్నమాట. జై శ్రీకృష్ణ. సౌమ్య అంటే
ఇది పుస్తకంలో చదివాను ఇవిడ దాంట్లో చెప్పండి. సోమయాగం అనేది కూడా ఒకటి. ఎస్, అది కూడా ఒకటి ఉంది. కరెక్ట్ కరెక్ట్. సోమయాగం చంద్రుడికి శివుడికి చేసేటటువంటి పూజలకు సంతుష్టి అయ్యేటటువంటి వ్యక్తి కూడా ఈవిడ. సోమయాగం అంటే మనం ఏ శివుడి యొక్క పూజలు చేసినా ఆ శివుడి యొక్క పూజలన్నీ కూడా చంద్రుడి కోసం. అంటే చంద్రుడు వీటన్నిటికీ కూడా చంద్రుడు ఎలా ఉంటాడు? ప్రశాంతంగా ఉంటాడు. సో చంద్రుడు ప్రశాంతంగా ఉంటాడు కాబట్టి ఆ రూపాన్ని ఈవిడ తెచ్చుకుంటుంది. అంటే శివుడికి ఏమైనా పూజలు చేస్తే ఈవిడ ప్రశాంతంగా ఉంటుంది అనేది ఒక కథలాగా చెప్పారు అక్కడ. అదే కదా మీరు చదివింది. చంద్రుడికి శివుడికి చేసేటటువంటి పూజల ద్వారా చంద్రుడు అంటే చంద్రుడు ప్రశాంత స్వరూపుడు, మనస్వరూపుడు. చంద్రుడు మనస్సులో యొక్క స్వరూపుడు, ప్రశాంతంగా ఉంటాడు. అదేవిధంగా శివుడికి గనక పూజలు జరిపితే ఈవిడ సౌమ్యంగా ఉంటుంది అని. శివుడు అంటే ఎవరు? ఈవిడలో శక్తే కదా. అది ఈ యాగం గురించి రాశారు కదా, సోమయాగం. అంటే అదొక యాంగిల్ అంతే. అదొక యాంగిల్. దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. అందులో తప్పేమీ లేదు. సోమయాగము అంటే ఏంటి? సోమ అంటే చంద్రుడు. చంద్రుడు ద్వారా చేసేటటువంటి యాగము ఏదైతే ఉందో ఆ యాగము ద్వారా చంద్రుడు ఏ విధంగానైతే ప్రసన్నుడు అవుతాడో, అంటే శివుడికి చేసే పూజల ద్వారా చంద్రుడి ప్రశాంత తత్వము అమ్మవారిలో ఉంటుంది అని చెప్పి చెప్పడానికి అలా అంటారు అన్నమాట. ఎస్ ఎస్, కరెక్ట్. బాగా చెప్పారు. కరెక్ట్. సూర్యుడు తెల్లగా ఉంటాడు అనుకున్నాం కదా సార్, అది అద్వైతానికి సంబంధం ఉందా? ఏది ఏ విషయంలో అద్వైతం అంటారు చెప్పండి. ఇప్పుడు మధ్యాహ్నం సూర్యుడు యవనంలో ఉన్న సూర్యుడు తెలుపు రంగులో ఉంటాడు అని అవును. అద్వైతం అంటే ఏంటి? అద్వైతం అంటే ఏంటి? రెండవది కాదు అని, రెండూ లేదు అని చెప్పడం. ఇక్కడ భగవంతుడు ఉజ్వలమైన స్వరూపంతో ఉంటాడు అంటే మీనింగ్ ఏంటి? భగవంతుడు అత్యంత కాంతివంతంగా ఉంటాడు అంటే అర్థం ఏంటి? దానికి ఒక పోలిక ఇచ్చారు మనకు. ఏ పోలిక ఇచ్చారు? మధ్యాహ్నపు ఎండలో భగవంతుడు ఎంతైతే వెలుతురును చూపిస్తుంటాడో అంత వెలుతురుతో భగవంతుడు ప్రకాశవంతంగా ఉంటాడు అని. అలా ప్రకాశవంతంగా ఉండడంలో కారణం ఏంటి? మన లోపల అజ్ఞానాన్ని తొలగిస్తాడు అని చెప్పి అక్కడ మీనింగు. అద్వైతం ఏంటి? నేను భగవంతుడు వేరు కాదు, రెండవ వస్తువు లేదు అని చెప్పి చెప్పడము. ఒకవేళ ఈ రెండింటిని మీరు అద్వైతాన్ని ఈ సూర్యుడు యొక్క వెలుతురుని మీరు గనక సమన్వయం చేయాలంటే చేయొచ్చు. ఎలా చేయొచ్చు? మన లోపల చైతన్యము తెచ్చినటువంటి భగవంతుడు నువ్వు నేను వేరు కాదు అనే అద్వైత భావనని మన లోపల తీసుకురాగలుగుతున్నాడు. అలా కూడా చెప్పచ్చు. వచ్చినట్టే. కరెక్ట్. అదే ఆ చైతన్యం ద్వారా మనకి ఏంటంటే నాకు భగవంతుడికి ఇంకా తేడా లేదు అని చెప్పి అలా కూడా సమన్వయం చేయవచ్చు. కరెక్ట్. నో మంచిగా చెప్పారు. కరెక్ట్. అది నిజమైన మాట అదే. ఎందుకంటే ఈ శ్లోకాలన్నింటిలో కూడా అద్వైత భావనే ఉంటుంది. ఇవన్నీ కూడా వేదసారాలు. ఈ పురాణాలన్నీ కూడా వేదసారాలు. ఇదేం పురాణం? ఎవరన్నా చెప్పాలి క్విక్గా. లలిత సహస్రనామం ఏ పురాణం? బ్రహ్మాండ పురాణం. సో కాబట్టి ఏమవుతుందంటే ఇచ్చింది ఎవరు? అందించింది హయగ్రీవుడు. ఎవరికి ఇచ్చారు? రాసింది ఎవరు? బ్రహ్మాండ పురాణం అన్నీ రాసింది వేదవ్యాసుడే. సో అది వండర్ఫుల్. జై శ్రీకృష్ణ. బ్రహ్మాండ పురాణం రాశారంటే కొంచెం అన్ని రాసింది వ్యాసుడన్న మర్చిపోయి ఎవరు రాశారా అని ఆలోచిస్తాను. కుసుమం అంటే ఏంటి? పుష్పము. ఏ రకమైనటువంటి పుష్పం అంటున్నాడు ఇక్కడ మనకు? చైతన్య కుసుమము అంటున్నాడు. చైతన్య కుసుమం అంటే ఏంటి? ఇందాక మనం చెప్పాము భగవంతుడికి నేను ఏం అర్ఘ్యం ఇవ్వాలి, ఏం పూజ చేయాలి అనే దానికి మనం పత్రం పుష్పం ఫలం తోయం అన్నాం. అవునా? ఇక్కడ మనం భగవంతుడికి మన చైతన్యం అనేటటువంటి అంటే మన లోపల జ్ఞానం తెచ్చుకుంటే అదే భగవంతుడికి అర్ఘ్యం. మనం కనుక చైతన్యవంతంగా జ్ఞానవంతంగా అయ్యామంటే ఇందాక చెప్పిన 8 రకాల పుష్పాలు ఏవైతే ఉన్నాయో ఆ 8 రకాల పుష్పాలు జ్ఞానులు అవడానికి అవకాశం ఉంది మనకు. అంటే ఆ 8 రకాల శాంతము, అహింస, ఇంద్రియ నిగ్రహము, తపస్సు, ధ్యానం ఇవన్నిటి ద్వారా మనం ఏంటంటే ఆ 8 పుష్పాలను భగవంతుడికి అర్పించడం ద్వారా ఏమవుతుందంటే మనం జ్ఞానులమవుతాము. అటువంటి పుష్పాలని ఇష్టపడేవాడు కుసుమప్రియ. కుసుమప్రియ అంటే ఏంటి? పుష్పములను ఇష్టపడేవాడు.
ఎటువంటి పుష్పములను ఇష్టపడేవాళ్ళు? జ్ఞానులు చైతన్యవంతంగా ఇచ్చే పుష్పములని చైతన్యం ఎక్కడి నుంచి ఉంటుంది? జ్ఞానులలో ఉంటుంది. చైతన్యం అంటే ఏంటి? డైనమిజం. డైనమిజం అంటే ఏంటి? భగవంతుడికి నాకు తేడా లేదు, సత్యము నిరంతరము, సత్ అంటే నిరంతరము, చిత్ అంటే చైతన్యవంతము, ఆనంద స్వరూపము ఉన్నటువంటి వారు జ్ఞానులు. నిరంతరము ఆనందంగా చైతన్యవంతంగా ఉండే జ్ఞానులు అందించే పుష్పాల ద్వారా, వారు చేసే చర్యల ద్వారా సంతోషించేవాడు భగవంతుడు అనేటటువంటి మీనింగ్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. అడగండి. ప్రతి ఉపన్యాసానికి మా మనసుని ఎంత తేలికపరుస్తారంటే, మా స్నేహితురాలు ఉదయ్ గారు ఉన్నారండి ఈ గ్రూప్ లోని. నేను ఆవిడ కూడా మీ ఉపన్యాసం అయ్యాక ఇటువంటి గురువు గారు మాకు ఇంతవరకు ఏంటండి అనిపిస్తుంది. గురువు గారు ప్రతి ఉపన్యాసానికి తేడాలో మనసు తేలికపరుస్తూ దేవుడి మీద దృష్టి ఎలా జరపాలి, గుడికి ఎలా వెళ్ళాలి. మాకు నిజంగా నారాయణీయంలో జాయిన్ అయ్యాక ఈ లలిత సహస్రనామం ఇవి కూడా వింటున్నాము. టైం ఉన్నప్పుడు వల్ల పాత రికార్డు అంటే మేము ఎంతవరకు గుర్తుంచుకున్నాము అని అవి పెట్టుకుంటూ వింటున్నాం. మా స్నేహితురాలు ఉదయ్ గారు కూడా ఇందులో ఉన్నారు. ఆవిడ నేను కూడా ఒకరికి అర్థం కాకపోతే ఒకరు మళ్ళీ గుర్తు చేసుకుంటాం గురువు గారు. గుర్తు చేసుకుంటాం వెళ్తున్నామా అంటే మేమేమన్నా తప్పు చేస్తున్నామా, గురువు గారు ఇవి చెప్పారు అని ఇద్దరం అనుకొని అవి మాట్లాడకూడదు, ఇవి చేయకూడదు. అయితే గురువు గారు ఒక దగ్గరికి వెళ్ళేటప్పుడు అదే మా గురువు గారు మాటలు వీళ్ళు ఎందుకు వినలేదు, మేము చెప్పితే మమ్మల్ని ఏంటి ఇలా చూస్తున్నారు గురువు, అందుకే మౌనం వహిస్తున్నాం లేండి ఎక్కడికి. అంతే మౌనమే బెటర్, అన్నిటికీ మౌనమే శరణ్యం. నేను ఇందాక చెప్పే కదా, మా చుట్టాలలో ఒక ఆవిడ వచ్చి నన్ను డైరెక్ట్గా నువ్వు ఇలా అన్నీ చెప్పింది. నువ్వు ఫంక్షన్స్కి రావట్లేదు, నువ్వేమనుకుంటున్నావు, ఎదిగిపోయావా, మా పిల్లలు కూడా నీకంటే పెద్ద ఉద్యోగంలో ఉన్నారు, నీకంటే మా పిల్లలు ఎక్కువ సంపాదిస్తున్నారు, నీకు గౌరవం లేదు పెద్దవాళ్ళంటే, చిన్నప్పుడు ఎలా ఉండేవాడివి, ఇప్పుడు ఏంటి పొగరు వచ్చింది, నువ్వు అమెరికాకి వెళ్ళావు, ఇవన్నీ అంటే నేనేమన్నా తెలుసా, నువ్వు చెప్పినవన్నీ కరెక్ట్, ఒక్క పాయింట్ ఖండించడానికి లేదు, నన్ను నేను మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తానని చెప్పాను. ఆవిడ సంతోషపడింది, అయిపోయింది, వచ్చేసి నవ్వుకుంటూ వచ్చేసాను నేను. మా మనసుకి మేము అనుకుంటున్నామో అదే మీరు చెప్తున్నారు గురువు గారు, మాకు అదే అనిపిస్తుంది. ఉదయశ్రీ గారు నేను అదే అనుకుంటున్నా. అసలు మాటకి ఇంకా మాకు ఎవరితోని మాట్లాడాలనిపించడం లేదు. అయితే తెల్లవారి ఒకసారి అమ్మ ఎలా ఉన్నావు, అక్క చెల్లెలు ఎలా ఉన్నారంటే ఇంకా మాకు నారాయణీయం చదవడం, మీవి చదవడం వినడం. అయితే ఒక ప్రయాణం చేస్తామండి, అంటే బండి ప్రయాణం, అదే ట్రైన్ ప్రయాణంలో వీళ్ళందరినీ చూస్తూ ఉంటే పాపం వీళ్ళందరినీ ఎవరు బాగు చేస్తారు సుమా అని నేను ఉదయ్ గారు మాట్లాడుకుంటున్నామండి. అంటే అనిపిస్తుంది. చాలా కృతజ్ఞతలండి మీకు. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. భగవద్గ్రహం కలిగి ఈ గురువు గారు లభించినట్టే వాళ్ళకి కూడా ఎప్పుడో ఒకప్పుడు భగవద్గ్రహం వల్ల తెలుసుకుంటారు. గురువు గారు కోమలి గారు చెప్పండి. కోమలి గారు చెప్పండి, వినిపిస్తుంది. నమస్తే మేడం. నమస్తే మేడం. నేను ఈ రోజే క్లాస్ లో వచ్చానండి. వండర్ఫుల్. నేను ఎన్నో సంవత్సరాలుగా లలితా విష్ణు పారాయణ చేస్తున్నాను కానీ నాకు మీనింగ్ అనేది తెలియదు. నేను ఎంతో నేర్చుకోవాలని, ఎవరు చెప్తారా, ఎలా తెలుసుకోవాలి అని అనుకున్నాను. నేను సాంస్క్రిట్ క్లాస్ జాయిన్ అవడం వల్ల దానిలో ఈ లలిత చూసి ఆ ఇంట్రెస్ట్ తో నేను వచ్చాను. కానీ ఈ రోజు విన్నాక నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఇది మొత్తం మళ్ళీ నేర్చుకోవాలనుకుంటున్నాను సార్. తప్పకుండా. అది కాక ఒక చిన్న అనౌన్స్మెంట్ అందరికీ. రాగిణి గారు త్వరలోనే ప్రారంభిస్తున్నారు లలిత సహస్రనామము సెకండ్ బ్యాచ్. ఎందుకంటే లలిత సహస్రనామము ఖడ్గమాల అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ లలిత సహస్రనామము ఆన్ డిమాండ్ మళ్ళీ రెండవ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. జస్ట్ మీకు తెలిసిన వాళ్ళందరినీ కూడా తప్పకుండా, అంటే శ్రద్ధ ఉన్న వాళ్ళని మాత్రమే, ఎవరు పడితే వాళ్ళు కాకుండా శ్రద్ధ ఉన్న వాళ్ళని అందరూ తప్పకుండా ఒకసారి చూసి ఇది చేయండి. చెప్పండి. విష్ణువు నారాయణి కూడా విష్ణు సహస్రనామాలు కూడా అంటున్నారు కదా, అవి రెండు కూడా నాకు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ అండి. విష్ణు సహస్రనామాలు కూడా లింక్స్ పెడతాను తప్పకుండా. అవి రెండు కూడా నేను మీనింగ్ ముందు అర్థం తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ మాటలు ఏంటంటే చాలా బాగుంది కదా. తప్పకుండా. మేడం కూడా మీనింగ్ చెప్తారా సార్ లలితకి? లేదు, లలిత ఇవి చెప్తారు, ఏమంటారు, శ్లోక పఠనము. ఎందుకంటే ఉచ్చారణ ఇది కదా, లలితకు శబ్దం ఇంపార్టెంట్ కదా, లలితకు విష్ణుకి భగవద్గీతకు శబ్దము ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ లలితని రహస్యనామములు అంటారు, లలిత సహస్రనామంని
రహస్య నామంలో అంటారు. అంటే ఇందులో ఉన్నదంతా కూడా సీక్రెట్ అన్నమాట. లలిత సహస్రనామం ఎందుకు గొప్పది క్లుప్తంగా చెప్తాను. మనకు దశమహావిద్యలు ఉన్నాయి. ఈ దశమహావిద్యలు మీ అందరికీ తెలిసినవే. కాళీ, తార, త్రిపుర సుందరి, చిన్నమస్త, మాతంగి, భైరవి, భువనేశ్వరి, ధూమావతి, కమలాత్మిక. ఎప్పుడు ఆ పదవి మర్చిపోతాను ఎందుకో, ఇది ఫస్ట్ టైం కాదు నాకు. సరే, మొత్తం ఇది 10 విద్యల్లో త్రిపుర సుందరి అనే విద్య ఏదైతే ఉందో అది మనం సౌత్ ఇండియన్స్ ఫాలో అవుతాము. ఆ విద్యని మనము శ్రీచక్రం అంటాము, శ్రీ విద్య అంటాము, షోడశి అంటాము, పంచదశి అంటాము. ఈ అన్నిటిని ఒకే పేరుతో పిలుస్తుంటాము. అవి చేయడానికి అర్హత లేని వాళ్ళు లేదా గురువు ద్వారా తీసుకోలేని వాళ్ళు లలిత సహస్రనామం చేస్తారన్నమాట. లలిత సహస్రనామం చేస్తే మహావిద్య చేసిన దాంతో సమానం. మరి లలిత సహస్రనామంలో ఏముంది అంటే, లలిత సహస్రనామంలో రహస్యాలు ఉన్నాయి. రహస్యాలు అంటే ఏంటి అంటే, ఇప్పటి వరకు మనకు చెప్పనటువంటివి వేరే గ్రంథాలలో ఇంత విపులంగా చెప్పినటువంటి రహస్యాలన్నీ కూడా ఉన్నాయి. చంపకాశోక పున్నాగ సౌగంధిక లసిత్కచ అంటే ఏదో రూపం అనుకుంటాం, కానీ కాదు, అందులోపల కొన్ని అర్థాలు ఉంటాయి. అలాగా ప్రతి నామం వెనకాల ఒక అర్థం ఉండి తద్వారా భగవంతుడి యొక్క అసలు స్వరూపాన్ని మనకు తెలియజేసేది లలిత సహస్రనామం. దీనికి కావాల్సింది ఏంటంటే సరైనటువంటి ఉచ్చారణ. ఎందుకంటే ఒక శబ్దము, ఒక అర్థము, ఒక శక్తి. శబ్దము, అర్థము, శక్తి. నేను ఎప్పుడు నా స్పీచ్లో వినండి, మీరు ఇదే చెప్తాను నేను. శబ్దము, అర్థము, శక్తి. ఇది సరిగ్గా ఉన్నట్లయితే మిగతావన్నీ బాగుంటాయి. ఈవెన్ మన సంస్కృత క్లాస్ లోపల కూడా నేను అదే చెప్పాను. శబ్దము, అర్థము, శక్తి. ఎందుకు నేర్చుకోవాలి సంస్కృతం అంటే, ఆ సరైన ఉచ్చారణలో చేస్తూ శబ్దంకి, అర్థానికి సరైన శక్తిని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం కోసం వాడుకుంటాం. ఈ అన్ని పారాయణల్లోకి కూడా అత్యంత ఉన్నతమైనటువంటిది వేదవ్యాసుడు అందించినటువంటి లలితా సహస్రనామం. తర్వాత విష్ణు సహస్రనామం. ఈ రెండు ద బెస్ట్. తర్వాత భగవద్గీతలోని 12వ అధ్యాయము, 15వ అధ్యాయము. ఇవి కేవలము పారాయణకే కాకుండా ఆచరణకు కూడా ముఖ్యం. జై శ్రీకృష్ణ. అది చెప్పారు సార్ సరిగా. తత్వము అంటే ఏమని చెప్పాను? నంబర్ అని చెప్పాను, అవునా? తత్వం అంటే ఏమని చెప్పాను? 24 తత్వాలు. పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు. మనం సాంఖ్యయోగంలో, ఎవరో మ్యూట్లో లేరండి, ప్లీజ్ మ్యూట్లో పెట్టుకోండి. సాంఖ్యయోగంలో మనం తెలుసుకున్నట్టుగా తత్వాలు ఏవైతే ఉంటాయో ఆ తత్వము అంటే ఏవైతే ఈ 24 మన వ్యవస్థలు, 72 నాడీ వ్యవస్థ కలుపుకుంటే 96 అవుతాయి. ఈ 96లో ఉన్నటువంటిది, ఈ 96కు అతీతంగా ఉండేది అమ్మవారే. ఇప్పుడు మన లోపల 96 ఉన్నాయి, ఇవి నాలో ఉన్నాయి. వీటికి అధికంగా, వీటికి వేరుగా అమ్మవారు ఉన్నారు అనేది మొదటి అర్థం. రెండోది ఏంటి? తత్వమయి అంటే వీటన్నిటిలో కూడా తనే అయి ఉన్నారు. తనే బయట ఉన్నారు, తనే లోపల ఉన్నారు. వీటికి సంబంధం లేకుండా ఉన్నారు, సంబంధం ఉంది. ఎప్పుడైతే మన మనస్సు, బుద్ధి ఉంటాయో, మనస్సు బుద్ధిని భగవంతుడి పైన కేంద్రీకరిస్తే రెండు సమానమైపోతాయి. ఎప్పుడైతే మన మనసు, బుద్ధి భగవంతుడికి దూరంగా ఉంటుందో ఈ రెండు వేరువేరు. జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే నా బుద్ధి సత్యాన్ని తెలుసుకుంటుందో, నేను భగవంతుడు సేము. తత్వమయి, తత్వాధిక, ఈ రెండు ఏవైతే ఉంటాయో రెండు కలిసిపోతాయి నేను భగవంతుడితో ఒకటే అన్నప్పుడు. ఎందుకంటే ఇక భగవంతుడు బయట ఉన్నాడు, లోపల ఉన్నాడు. తత్వమయి అండ్ తత్వాధిక. అదే నేను సత్యాన్ని తెలుసుకోకపోతే రెండు వేరు. నాకు వేరుగా ఉన్నాడు భగవంతుడు. తత్వం, తత్వమయి, ఇవన్నిట్లలో తనే అయి ఉన్నాడు. జ్ఞానమయి, విద్యామయి, ఆనందమయి, కరుణామయి అంటాం కదా. ఈ తత్వములన్నింటినీ కలిగి ఉన్నది అమ్మవారు అని. కానీ వీటితో ఆవిడకి సంబంధం లేదు. శ్రీకృష్ణుడు ఏమంటాడు? అన్ని పనులు నేనే చేస్తున్నాను, కానీ నాకేం సంబంధం లేదు అంటున్నాడు. సూర్యుడు ప్రకాశాన్ని ఇస్తున్నాడు, చెడు చేసినా మంచి చేసినా మనకు వదిలేశాడు. అదన్నమాట అక్కడ మనకు తత్వమయి అంటే తత్వస్వరూపుని ఆవిడ. సో ఆ విధంగా ఏమైంది? ఇక తత్వం కూడా ఆవిడే. తత్వం అనేటటువంటి పదానికి అర్థం తత్వమసి అని చెప్పి మనం ఏదైతే తెలుసుకుంటామో, ఆ తత్వమసి అనే అర్థం కూడా ఆవిడే. అంటే జీవాత్మ పరమాత్మ వేరు అనేటటువంటి తత్వమసి అనే పదమునకు అర్థం ఆవిడ అని. ఈ మూడు, తత్వాధిక, తత్వమయి, తర్వాత తత్వమర్థ స్వరూపిణి. అంటే తత్వం అనేటటువంటి యొక్క పదం యొక్క అర్థంకి ఆవిడ డైరెక్ట్ ఎగ్జాంపుల్, డైరెక్ట్ మేనిఫెస్టేషన్ ఈజ్ మా అమ్మవారు అని చెప్పేసి. అంటే యస్మాన్ ద్వితీయోలోకః వస్తుంది కదా సార్, ఏమన్నా అప్లై అవుతుందా? యస్మాన్, ఎస్ అబ్సల్యూట్లీ. మనకు భగవద్గీతలో వచ్చినవే సేమ్ అంతే కదా. భగవంతుడు ఈ ప్రపంచాన్ని అంతా నేనే సృష్టించాను. కరెక్ట్. మనకు తేడా ఉండదు, తత్వం విషయం లోపల తేడా ఉండదు. మనకు భగవంతుడు అన్నిట్లలో కూడా అదే చెప్పాడు. కొన్నిట్లలో క్లుప్తంగా చెప్పాడు, కొన్ని చోట్ల వివరంగా చెప్పాడు. ఇప్పుడు ఈ తత్వం మీద లలితా సహస్రనామంలో కనీసం 100 పేర్లు ఉంటాయి మీకు. జై శ్రీకృష్ణ.
ఇంకా వండర్ఫుల్. ఇంకెవరికైనా లాస్ట్ మినిట్ ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. 1.5 hour అయిపోయింది కదా. ఇవాళ ఇప్పుడు నేను కంప్యూటర్ కూడా ఏమైందో ముందు ఒకసారి ఐ హ్యావ్ టు డిగ్ అవుట్ అండ్ ఫైండ్ అవుట్ ఏం జరిగిందో అసలు. మొత్తం సెట్టింగ్స్ అన్నీ కరెక్టే ఉన్నాయి, మరి మైక్ ఎందుకు పని చేయట్లేదో చూస్తాను. ఇంకేమి ప్రశ్నలు లేకపోతే చాలా సంతోషం. ఒకటే గుర్తుంచుకోండి, మనం ఇంకా ఇవే కాదు, ఇప్పుడు మనం దాదాపుగా 170 శ్లోకాలు పూర్తి చేసుకున్నాము. కేవలం 13 శ్లోకాలు మిగిలాయి. 2-3 వారాల్లో అయిపోతుంది. ఈ 2-3 వారాల లోపల కూడా మనం ఏం తెలుసుకుంటామంటే భగవంతుడి యొక్క తత్వమే తెలుసుకుంటాం. ఒకటే గుర్తుంచుకోండి, ఏంటి భగవంతుడు? సింపుల్ మాటల్లో 2 మాటల్లో తెలుసుకోండి. మీరు ఏంటంటే సర్వాంతర్యామి, బస్ అంతే. ఇంకా మీకు ఒకటే మాట, 2 మాటలు కూడా అవుతుంది. అన్ని చోట్ల భగవంతుడే ఉన్నాడు, భగవంతుడు తప్ప వేరేది లేదు, కథ. ఇదే మాట అర్థం కావడానికి 100 పదాలలో భగవంతుడు నిర్వికారుడు, భగవంతుడు నిర్వికారుడు, నిరాకారుడు, నిర్వికారుడు, ఇలాంటివన్నీ మనం తెలుసుకుంటాం కదా. అన్ని చోట్ల ఉన్నాడు, అందరి హృదయాలలో ఉన్నాడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, ఇవన్నీ భగవంతుడే. ప్రకాశవంతుడు, అందరినీ సృష్టి స్థితి లయ చేసేవాడు, ఆది మధ్య అంతములు లేనివాడు. అవే వాటిని చాలా డీటెయిల్గా మనం వర్ణన రూపంలో తెలుసుకుంటాం. ఇవన్నీ చెప్పేమంటాడు, నువ్వు భగవంతుడు వేరు కాదు, కానీ నువ్వు భగవంతుడిని తెలుసుకోవడం ద్వారా ఎదిగి 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 ఒకరోజు భగవంతుడిలో కలిసిపోతావు. ఎవరి నుంచి అయితే నువ్వు దూరం అయ్యావో వారికి దగ్గర అవుతావు అని చెప్పేసి చెప్పడం అనమాట. జై శ్రీకృష్ణ. మరోసారి మీ శ్రద్ధాశక్తులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, భగవంతుడు మనకు పరిణతి చెందడానికి శక్తినిస్తాడని, ఎన్నో కోట్ల జన్మల అదృష్టం ఉంటే తప్ప లలిత సహస్రనామము 900 పైన నామాలని అర్థం తెలుసుకోలేకుండా ఉంటామని, ఖచ్చితంగా ఇది మన అదృష్టము, మనందరము తెలుసుకున్నాం, కలిసి తెలుసుకున్నాం. మీ వల్ల నేను, నా వల్ల మీరు, ఒకరికొకరు సహాయపడుతూ తెలుసుకుంటూ ఉన్నాము. ఈ అర్థాలు కేవలం తెలుసుకోవడమే కాకుండా జీవితంలో జ్ఞాపకం వచ్చిన ప్రతిసారి ఆచరించాలని, అనుభవపూర్వకంగా భగవంతుడిని మనం తెలుసుకోవాలని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి మనం ముగించుకుందాం. జై శ్రీకృష్ణ.